మిత్రులారా, మీ అందరికీ తెలిసిన విషయమే. నిన్నటికి ఈ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యి 2 సంవత్సరాలైంది. ఏ రాజకీయ పార్టీకైనా, ప్రభుత్వానికైనా, అధికార యంత్రాంగాలకైనా తాము అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశామనే విషయాన్ని తమల్ని ఆశీర్వదించి ఆ స్థానంలో కూర్చోబెట్టిన ప్రజలకి చెప్పాల్సిన బాధ్యత ఉంటుంది. ఒక బాధ్యతాయుతమైన కూటమిగా ఈ 2 సంవత్సరాల్లో 2 ఏళ్ల నమ్మకం, అభివృద్ధి, సంక్షేమం పేరుతో నేను తిరుపతిలో కార్యక్రమం చేసి ఏ రకంగా ప్రజలు విశ్వాసం ప్రకటించారు, అటువంటి థంపింగ్ మెజారిటీతో గెలిపించారు. వచ్చిన తర్వాత అన్ని ప్రాంతాలకి అభివృద్ధి వికేంద్రీకరణకి నిజమైన నిర్వచనం చెప్తూ అభివృద్ధి కార్యక్రమాల్ని ప్రభుత్వం చేపట్టింది. అన్ని వర్గాలకి సంక్షేమ పథకాల లబ్ధిని చేకూర్చిందన్న విషయం నిన్న తిరుపతి సభలో ప్రసంగించిన ముఖ్యమంత్రి గారు కానీ, ఉప ముఖ్యమంత్రి గారు కానీ, లేదా లోకేష్ గారు కానీ చెప్పడం జరిగింది. అదేవిధంగా ఆరోగ్య మంత్రిత్వ శాఖకు సంబంధించి 2 సంవత్సరాల్లో ఏం చేశామనేది ఒక నివేదికని ఇవాళ మీడియా మాధ్యమంగా ప్రజలకు చేరాల్సిన బాధ్యత మంత్రిగా నా పైన కూడా ఉంది. గత సంవత్సరం చేసినప్పుడు మేము వారసత్వంగా ఎటువంటి ఆరోగ్య వ్యవస్థని తీసుకున్నాం, సంవత్సర కాలంలో ఏ రకమైన మార్పులు తీసుకురాగలిగాం, భవిష్యత్తు రోడ్ అహెడ్ అనే విషయం మీద కూడా చెప్పడం జరిగింది. అయితే ఈ సంవత్సరం కాలంగా మరింత ప్రగతిని సాధించడం జరిగింది. ఆరోగ్య వ్యవస్థని మరింత పటిష్టపరిచేలాగా ఈ అర్బన్ రూరల్ డివైడ్ని తగ్గించి అన్ని రంగాల్లో అన్ని వర్గాలకి ఒక నాణ్యమైన వైద్య సేవల్ని అందించే దిశగా కూడా కూటమి ప్రభుత్వం పనిచేసింది. అది ఓపీ సర్వీసులు కావచ్చు, ఐపీ సర్వీసుల పెరుగుదల కావచ్చు, డయాగ్నోస్టిక్ పరీక్షలు కావచ్చు, లేకపోతే డాక్టర్ల అటెండెన్స్ విషయంలో కావచ్చు, జవాబుదారీతనంలో కావచ్చు, లేకపోతే మెరుగైన సేవల్ని ప్రజలకు నచ్చిన విధంగా వారికి సంతృప్తికరంగా అందించడం కావచ్చు. ఇవే కొలమానంగా చూడాల్సింది. ఏదైనా వ్యవస్థలో మనం మార్పు తీసుకొచ్చామని చెప్పాలంటే ఇదే కొలమానం అవుతుంది. ఈ కొలమానాల ఆధారంగా, ఎందుకంటే మేము చేస్తున్న ఆసుపత్రుల్లో చేస్తున్న ప్రతి చోట ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ దగ్గర నుంచి ఫస్ట్ పాయింట్ ఆఫ్ కేర్ ఏదైతే ఉందో, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ దాకా కూడా ఏ పేషెంట్ హాస్పిటల్కి వచ్చినా ఎటువంటి ఓపీ సేవలు, ఐపీ సేవలు, పరీక్షల్లో నిర్వహించినా కూడా వాటిని అన్నింటినీ డిజిటల్ చేస్తూ కేంద్ర ప్రభుత్వ పోర్టల్లో HMISలో కానీ లేదా నెక్స్ట్ జెన్లో కానీ రికార్డ్ చేయడం జరుగుతుంది. ఇవన్నీ చాలా పారదర్శకంగా జరిగే ప్రక్రియ గత 2 సంవత్సరాలకు జరుగుతూ ఉంది. దీన్ని బట్టి ఆధారంగా చూస్తే ఖచ్చితమైన గణనీయమైన మార్పు వచ్చింది. ఒక క్వాలిటేటివ్, క్వాంటిటేటివ్ చేంజ్ హెల్త్ సెక్టార్లో వచ్చింది. నాణ్యమైన వైద్య సేవలు ప్రజలు పొందగలుగుతున్నారు. దాని కారణంగా వారి సాటిస్ఫాక్టరీ లెవెల్ పెరిగాయనే విషయాన్ని కూడా నేను సందర్భంగా చెప్పదలుచుకున్నాను. దీంట్లో అనేక మంది భాగస్వామ్యం వహించారు. ఈ సందర్భంగా గతంలో సెక్రటరీగా పనిచేసిన స్పెషల్ సిఎస్గా కృష్ణబాబు గారు కానీ, ఇప్పుడు ఉంటున్న సెక్రటరీగా ఉంటున్న సౌరభ్ గౌర్ గారు, గతంలో పనిచేసిన కమిషనర్లు, ఇప్పుడు ప్రస్తుతం కమిషనర్గా ఉంటున్న వీరపాండ్యన్ గారు, గతంలో ఉంటున్న ఇతర హెచ్ఓడీలు, ఇప్పుడు సెకండరీ హెల్త్ డైరెక్టర్గా ఉన్న చక్రధర్ గారు, ఆయుష్ తర్వాత ఏపీ శాక్స్ డైరెక్టర్గా ఉంటున్న రోనంకి గోపాలకృష్ణ గారు, అదేవిధంగా డిఎంఈ డాక్టర్ విష్ణువర్ధన్ గారు, వీరందరికీ నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూనే
ముఖ్యంగా ఈ ఆరోగ్య వ్యవస్థలో కింది స్థాయి నుంచి పై స్థాయి దాకా ఆశా వర్కర్ల దగ్గర నుంచి, ఏఎన్ఎంల దగ్గర నుంచి, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ల దగ్గర నుంచి, మెడికల్ ఆఫీసర్ల దగ్గర నుంచి, అదేవిధంగా ఎఫ్ఎన్ఓల నుంచి, ఎంఎన్ఓల నుంచి, మినిస్ట్రియల్ స్టాఫ్ నుంచి, డాక్టర్ల దాకా, సూపర్ స్పెషలిస్ట్ దాకా అనేక ప్రతికూలతల మధ్య, పరిమితుల మధ్య పనిచేస్తున్న మొత్తం వైద్య సిబ్బందికి కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రజారోగ్యాన్ని పటిష్టపరచడం పట్ల గత 2 సంవత్సరాలుగా వీరు తీసుకున్న చర్యల కారణంగానే ఇవాళ ప్రజల్లో సంతృప్తికరమైన వాతావరణాన్ని నెలకొల్పామని నేను ప్రగాఢంగా విశ్వసిస్తున్నాను. రెండో వైపు నిరంతరం తన అత్యంత అనుభవంతో ప్రతి శాఖను స్వర్ణాంధ్ర 2047 విజన్ డాక్యుమెంట్లో ఆరోగ్యానికి ప్రత్యేకమైన స్థానం ఇచ్చి, ఒక ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ నిర్మాణం కావాలంటే దానికి ప్రధాన భూమిక ఆరోగ్యాందని చెప్పడమే కాకుండా దాన్ని అమలు చేయడం కోసం నిరంతరంగా సమీక్షలు నిర్వహిస్తూ మమ్మల్ని ముందుకు నడిపిస్తున్న ఈ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదే సమయంలో ఒక బాధ్యతాయుతమైన ప్రతిపక్షం ఉంటే ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి ఒక చాలా దూరదృష్టి, చంద్రబాబు నాయుడు గారి దూరదృష్టి కారణంగా ఇవాళ మేము తీసుకొచ్చిన యూనివర్సల్ హెల్త్ స్క్రీనింగ్ కానీ, దానికి అనుసంధానంగా తీసుకొచ్చిన సంజీవని డిజిటల్ హెల్త్ ప్లాట్ఫామ్ గురించి చెప్పుకోవాలి. ఇవాళ గతంలో ఒక కన్వెన్షనల్ హెల్త్ కేర్ ఎలా ఉండేదంటే, ఎవరు అనారోగ్యం బారిన పడిన వాళ్ళు లేదా వ్యాధులకు గురైన వాళ్ళు ఆసుపత్రికి వెళ్ళడం, డాక్టర్లను సంప్రదించడం, తద్వారా దానికి కావాల్సిన చికిత్సను పొందడం, ఇది మామూలుగా జరుగుతున్న సంప్రదాయబద్ధమైన వైద్యం అనేది. కానీ అంటే ట్రీట్ ది సిక్ అన్న విధంగా, అంటే ఒక రియాక్టివ్ క్యూరేటివ్ అప్రోచ్ నుండి ఒక ప్రెడిక్టివ్ ప్రివెంటివ్ వెల్నెస్ అప్రోచ్ దిశగా కూడా ఈ రాష్ట్రాన్ని ఇవాళ కూటమి ప్రభుత్వం తీసుకెళ్తా ఉంది. ప్రజలు అనారోగ్యం బారిన పడిన తర్వాత ఆసుపత్రులకు వెళ్ళి పరీక్షలు నిర్వహించుకొని తర్వాత దానికి చికిత్స తీసుకోవడం కాకుండా, ఇవాళ ప్రభుత్వమే ప్రజల తలుపు దగ్గరికి వెళ్ళి, డోర్ స్టెప్ దగ్గరికి వెళ్ళి, వారు అడగకుండానే అనారోగ్యం బారిన పడకుండానే పరీక్షలు నిర్వహించడం, తద్వారా ఈ ప్రధానంగా నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ పెద్ద సవాల్గా మారిన నేపథ్యంలో దానికి సంబంధించిన 41 రకాల పరీక్షల్ని ఉచితంగా అందించి, దాని తర్వాత జనాభాని కేటగరైజ్ చేసి, ఎందుకంటే వాళ్ళు అనారోగ్యం బారిన పడ్డారన్న విషయం కూడా చాలామందికి తెలియదు, కేటగరైజ్ చేసి నార్మల్ వాళ్ళను కేటగరైజ్ చేసి లోయర్ రిస్క్, మీడియం రిస్క్, హై రిస్క్ ఉన్న వాళ్ళని గుర్తించి వారికి వైద్య సేవలు అందించడమే కాకుండా, తర్వాత సంజీవని డిజిటల్ ప్లాట్ఫామ్ ద్వారా
ఫాలోఅప్ యాక్షన్స్ తీసుకోవడం, ఆ వైద్యులకి ఇంటి దగ్గరే డాక్టర్లు వెళ్ళి చికిత్స అందించడం, లేదా టెలిమెడిసిన్ సేవల్ని అందుబాటులో తీసుకురావడం, తద్వారా ఒక సమగ్ర ఆరోగ్య సంరక్షణ చేపట్టే దిశగా కూడా ఇవాళ ఆంధ్రప్రదేశ్ని ముందుకు తీసుకెళ్ళి ఒక ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ నిర్మాణం దిశగా కూడా, అంటే భవిష్యత్ తరాలకి ఒక అద్భుతమైన ఆరోగ్య వ్యవస్థని అందించే దిశగా కూడా ఇవాళ ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. నేను ఇటీవల ప్రభుత్వ ఆసుపత్రుల పట్ల వింటూ ఉన్నాను. కొన్ని నెగిటివ్ స్టోరీస్ ఉంటాయి, మంచిది. ఎందుకంటే మీడియా మిత్రులకు కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పాలి. ఉదయం మేము లేస్తూనే చూసేది ముందు నెగిటివ్ స్టోరీస్ ఏమొచ్చాయి. ఏ ప్రైమరీ హెల్త్లో డాక్టర్ సమయానికి రాలేదు, ఎక్కడ ఎక్విప్మెంట్ పనిచేయట్లేదు, ఎక్కడ సరైన డాక్టర్లు సరిగ్గా స్పందించట్లేదు, కింద నర్సింగ్ స్టాఫ్, పారామెడిక్స్ వీళ్ళందరూ నవ్వుతూ మాట్లాడట్లేదు. ఇట్లాంటి అనేక విషయాల మీద కొన్ని వాస్తవాలు ఉంటాయి, కొన్నిట్లో ఇది ఉండకపోవచ్చు, కొన్నిట్లో నిజంగా వాస్తవం ఉండొచ్చు, కొన్నిట్లో ఎగ్జాగరేషన్ ఉండొచ్చు. ఏదైనప్పటికీ మీడియా ద్వారా ఎక్కడెక్కడ కొరతలు ఉంటున్నాయి, లోటుపాట్లు ఉంటున్నాయని తెలుసుకొని వాటి కూడా సరి చేసుకునే దిశగా కూడా ఇవాళ ప్రోయాక్టివ్గా ఉంటూ చర్యలు తీసుకుంటా ఉన్నాం. ఎందుకంటే సమాజంలో మేము చేస్తున్నవే కరెక్ట్ అని మేము అనుకోవచ్చు, కానీ వాస్తవాలు ఏంటనేది కింద నుంచి ఫీడ్బ్యాక్ ప్రజల ద్వారా రావాలి, లేదా మీడియా మాధ్యమంగా రావాలి. దాంతో తప్పులు సరి చేసుకునే ప్రయత్నం చేసుకుంటూ భవిష్యత్ దిశగా ముందుకు వెళ్తా ఉన్నాం. ఇవాళ చాలా చోట్ల చూస్తుంటే ఓపీ సర్వీసులు పెరిగాయి, హాస్పిటళ్ళ మీద, ప్రభుత్వ ఆసుపత్రుల పట్ల ప్రజల్లో విశ్వాసం పెరిగింది, తద్వారా ఓపీలు వీపీలు సర్వీసులు పెరిగాయి అని మాట్లాడడం జరిగింది. సరే, వింటున్నాం, ఇంత చుట్టూ ఉన్న వాళ్ళతో వింటున్నాం, కొంతమంది మీడియా మిత్రుల ద్వారా వింటున్నాం. ఇటీవల నేను ప్రైవేట్ కాలేజీలకు సంబంధించి మెడికల్, డెంటల్, నర్సింగ్ కాలేజీలు అందరికి సంబంధించినప్పుడు ఒక సమీక్ష నిర్వహిస్తున్నప్పుడు వారు చెప్పడం జరిగింది, ఇవాళ కొద్దిగా ఎక్కడండి ఏదో చెప్తుంటే నేను చాలా నష్టాలు నడుస్తున్నామని. దేనికి నష్టాలు అన్నా? ఏం లేదు, ఇవాళ మా ఆసుపత్రికి వచ్చే వారి సంఖ్య తగ్గింది, ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్తున్నారు. నేనేదో మీ ముఖస్థితి కోసం మేము ఇక్కడ చెప్పట్లేదు, వాస్తవ పరిస్థితులు చెప్తున్నామని వారు కూడా చెప్పడం జరిగింది. దాని తర్వాత వెంటనే మా సెక్రటరీ గారికి, కమిషనర్ గారికి చెప్పడం, దానికి సంబంధించిన డేటా ఏ రకంగా పెరిగింది అనే విషయాన్ని చేయాల్సిందిగా ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క హెచ్ఓడీలకు కూడా ఒక ఫార్మాట్లో ఇవ్వడం జరిగింది. డేటా పూర్తిగా పారదర్శకంగా ఏదైతే రికార్డ్ అయిందో వాటిని మాత్రమే పూర్తిగా తీసి ఇది పోర్టల్స్లో, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పోర్టల్స్లో కానీ, స్టేట్ పోర్టల్స్లో కానీ అథెంటిక్ డేటాని తీసుకున్న తర్వాత నాకు కూడా విశ్వాసం పెరిగింది. అది ఇవాళ నేను మీడియాతో పంచుకోవాలనుకుంటున్నాను. క్షేత్రస్థాయిలో పోయినప్పుడు మాకు తెలుస్తుంటాయి, సిఎస్సికో లేదా ఏరియా హాస్పిటల్కి వెళ్ళినప్పుడు, లేదా టెర్షరీ హాస్పిటల్ ఇన్స్పెక్షన్ పోయినప్పుడు తప్పులు తెలుస్తుంటాయి, మంచి జరిగితే వాటికి కూడా తెలుస్తూ ఉంటాయి. అయితే ఇవాళ ఈ డేటా ఆధారంగా నేను మీ ముందు ఉంచగలుచుకున్నాను. ఈ కన్సల్టేషన్ ఆఫ్ చేంజ్ ఏం జరిగిందనే విషయాన్ని, మాకు మొత్తం ఉన్న దాదాపు 12,000కు పైగా హెల్త్ ఫెసిలిటీస్ ఉన్నాయి. 10,032 దాకా ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు కానీ, 245 సిఎస్సి ఏరియా హాస్పిటల్, డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్, అదేవిధంగా 39 డిఎంఈ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. దీంట్లో అనేక మంది 14,000 మంది డాక్టర్లు దాదాపు పనిచేస్తున్నారు. మొట్టమొదటిగా మేము తీసుకున్న నిర్ణయం ఏంటంటే, గత ప్రభుత్వంలో వచ్చిన ఇబ్బందులు ఏంటనే తీసుకున్నాను. ఏదో విమర్శ కోసం నేను చెప్పట్లా. ఏంటంటే అనాథరైజ్డ్ ఆబ్సెంటిజం చాలా ఎక్కువగా ఉంటుంది, ఎవరు సమయానికి వచ్చే పరిస్థితి లేదు, వచ్చినా కూడా ఓపీ సర్వీసుల్లో పొద్దున చూస్తున్నారు, మళ్ళీ వెళ్ళిపోతున్నారు. ఇటువంటి ఎక్కువ వచ్చాయి, వాటిని జాగ్రత్త తీసుకోవడం జరిగింది. నిరంతరం మానిటరింగ్ కారణంగా, ఎఫ్ఆర్ఎస్ కారణంగా వీడియో వాట్సాప్ కాళ్ళు కూడా చేయడం మొదలుపెట్టాం. వదిలిన తర్వాత ఆ సమయానికి ఉన్నారా లేదా, మార్నింగ్ ఓపీ తర్వాత అదే డాక్టర్ సెకండ్ మళ్ళీ ఓపీ, మధ్యాహ్నం ఆఫ్టర్నూన్ ఓపీ కూడా చూడాల్సిన అవసరం ఉంది. దీంట్లో భాగంగా ఓపీ సర్వీసులు విపరీతంగా గణనీయంగా పెరిగాయి. ప్రధానంగా డిఎంఈ సెకండరీ హాస్పిటల్స్లో అయితే 165, ఎందుకంటే పెద్ద పెద్ద క్యూలు చూసేవాళ్ళం. మేము వచ్చిన కొత్తల్లో, నేను ఎక్కడికైనా ఇన్స్పెక్షన్ పోయినప్పుడు పెద్ద క్యూ ఉంటే వచ్చినాము 45 నిమిషాలు అని, మేము దాన్ని ఒక 15 నిమిషాల లోపల ఏదున్నా ఓపీ సర్వీస్ అందాలి అంటే ఓపీ క్యూలు పెంచాలా, 165 ఓపీ క్యూలు. కానీ చాలా చిన్నగా కనిపించవచ్చు, కానీ దాని కారణంగా ఓపీ సర్వీసులు ఇవాళ పెరిగాయనే విషయాన్ని అర్థం చేసుకోవాల్సింది. అవుట్ పేషెంటు, ఇన్ పేషెంటు, లేదా మేజర్ మైనర్ సర్జరీస్ కానీ, డయాగ్నోస్టిక్ ఎక్విప్మెంట్లు కానీ, మీరు ఏదైనా ఇప్పుడు ఎన్ఎఫ్హెచ్ఎస్ నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే ఉంటుంది, 2 సంవత్సరాలకు ఒకసారి చేసి ఒక కంపారిటివ్ స్టడీ ఇస్తుంటారు వాళ్ళు. 2 సంవత్సరాల క్రితం ఎలా ఉంది, ఈ 2 సంవత్సరాల తర్వాత వచ్చిన మార్పు ఏంది. ఆ విధంగా ఈ 2 సంవత్సరాలు దానికి ముందు ఉన్న మార్పు చూడాల్సి వస్తే, మీరు అటెండెన్స్, ప్రధానంగా డాక్టర్ల అటెండెన్స్ లేకపోవడం వల్ల, సరైన సమయానికి రాకపోవడం వల్ల నిరంతరమైన నాణ్యమైన వైద్య సేవలను ఎంతో నమ్మకంగా ప్రభుత్వ ఆసుపత్రులకు వస్తున్న పేదలకి అందేది కాదు. దాంట్లో తీసుకున్న గట్టి చర్యల కారణంగా ఇవాళ అటెండెన్స్ అనేది 28.13% 2 సంవత్సరాల్లో పెరిగింది. దాని గతంలో 65.36% ఉండేది. 2023 ఆర్థిక సంవత్సరంతో నేను కంపేర్ చేసి చెప్తున్నాను.
65.36 అటెండెన్స్ మాత్రమే, అన్ని కటింగ్ అక్రాస్ ఆల్ ఫెసిలిటీస్ కింద నుంచి పై టెరిషరీ హాస్పిటల్స్ దాకా. అది మాత్రం 65.36 ఉంటే ఇవాళ అది కాస్త పెరిగి 83.75% పెరిగింది. అంటే 28.13% ఇవాళ డాక్టర్ల అటెండెన్స్ పెరగడం కారణంగా డాక్టర్లు అందుబాటులో ఉంటున్నారు. ఎందుకంటే ప్రతి నెల మేము తీసుకుంటున్నాం, ముఖ్యమంత్రి గారు తీసుకుంటున్న IVRSలో ఫీడ్బ్యాక్లో ఏదో ఒకటి, డాక్టర్లు ఉంటున్నారా, అందుబాటులో ఉంటున్నారా లేదా? అందుబాటులో ఉంటున్నారు. ఎందుకంటే దాదాపు 30% దాకా పెరిగింది. దీన్ని ఒక ప్రామాణికంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. దీన్ని DME హాస్పిటల్స్ చూస్తే 22.33, గతంలో GGHలో ఎక్కడ చూసినా సమస్య ఉండేది. 22.33% DME హాస్పిటల్లో పెరిగింది. ఇక ఆయుష్లో అయితే అత్యధికంగా 39.74. గతంలో ఆయుష్ను పూర్తిగా నిర్వీర్యం చేశారు, దాంట్లో నేను పోదలుచుకోలేదు. కానీ ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన ఘనమైన వారసత్వ సంపద మనకు ఆయుష్ అనేది, దాని మీద ప్రత్యేక దృష్టిని పెట్టిన కారణంగా, ఎందుకంటే ప్రివెంటివ్ మెజర్స్, ప్రివెంటివ్ మెడిసిన్ గురించి పదే పదే మాట్లాడుతున్న నేపథ్యంలో ఆయుష్కు దాని ప్రాధాన్యత దానికి ఉంది కాబట్టి దాన్ని పెట్టిన స్పెషల్ ఫోకస్ కారణంగా ఇవాళ 39.74 అంటే 734 ఆయుష్ 37 ఆయుష్ ఫెసిలిటీస్ ఏమున్నాయో వాటిలో ఇంత మేరకు ఈ అటెండెన్స్ పెరిగింది. ఇవి నేను చెప్పినట్టుగా చాలా కఠినంగా వ్యవహరించిన కారణంగా అనాథరైజ్డ్ ఆబ్సెంటిజం. నాకు అర్థం కాదంటే ప్రభుత్వ డాక్టర్లకి వీళ్ళకి ఉద్యోగంలో ఉంటున్న వాళ్ళకి జవాబుదారీతనం లేదా? మనం ప్రభుత్వం నుంచి ప్రజలు కట్టిన ధనాన్ని జీతాలుగా తీసుకుంటున్నప్పుడు ఆ మేరకు పనిచేయాల్సిన బాధ్యత లేదా? సంవత్సరాల తరబడి 5 సంవత్సరాలు 6 సంవత్సరాల తరబడి అనాథరైజ్డ్ ఆబ్సెంటిజం ఉంటే అది ఎందుకు నిద్రపోతూ ఉన్నారో నాకు అర్థం కాలేదు. వచ్చిన తర్వాత దీన్ని చాలా కఠినంగా తీవ్రంగా పరిగణించాం. అందుకనే వెంటనే వాళ్ళకి షోకాజ్ నోటీసులు ఇవ్వడం, సహేతుకమైన కారణాలు, తీవ్రమైన అనారోగ్య సమస్య ఉంది, ఎస్ అర్థం చేసుకుంటాం. అలా కాకుండా ఇంకో కారణంగా ఉంటే ఇవ్వడం జరిగింది. దాదాపు 234 మందికి ఇస్తే సరైన కారణాలు చెప్పిన వాళ్ళకి పనిష్మెంట్లతో ఇంక్రిమెంట్లు చేయడమో, లేదా క్యూములేటివ్ ఇంక్రిమెంట్ కట్ చేయడమో, లేదా ఏళ్ళు కట్ చేయడమో, ఇట్లాంటి చిన్న దీన్ని బట్టి దాన్ని నేరంగానే మేము పరిగణిస్తున్నాం. ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగంలో చేవి ఎటువంటి జవాబుదారీతనం లేకుండా ఆసుపత్రులకు అనాథరైజ్డ్ రాష్ట్రం ఉంటే అది నేరంగా పరిగణించాం. దాని కారణంగా ఇవాళ అనేక మంది మళ్ళీ మార్పులు పడతాయి. ఎప్పుడు కూడా నాకు తెలిసి దేశ చరిత్రలో ఏదైనా జరిగిందో లేదో కానీ ముఖ్యమంత్రి గారు తీసుకున్న కఠిన నిర్ణయం కారణంగా 51 మంది అసోసియేటు, అసిస్టెంటు ప్రొఫెసర్లని 51 మందిని టర్మినేట్ చేయడం జరిగింది. పూర్తిగా సర్వీసుల నుంచి టర్మినేట్ చేయడం జరిగింది. ఇంకొక 100 మందికి, ఇంకా మాట వినని 100 మందికి కూడా టర్మినేషన్ నోటీస్ ఇవ్వడం జరిగింది. అంటే ఇంత తీవ్రంగా నాకు తెలిసి దేశంలో ఏ ప్రభుత్వం కూడా వ్యవహరించి ఉండదు. ఎందుకంటే దాని లక్ష్యం ఒకరిని శిక్షించడం కాదు, వారి కారణంగా నాణ్యమైన వైద్య సేవలు నిరంతరం కింది స్థాయిలో, క్షేత్రస్థాయిలో అందని కారణంగా ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, పోయిన ప్రాణాలకి బాధ్యత వహించాల్సింది ఎవరు? వీళ్ళే. అటువంటి కఠినమైన చర్యలు తీసుకోకపోతే పరిస్థితుల్లో మార్పు రాదనే ఉద్దేశంతో అటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా OPIP సర్వీసులు చూస్తే DME హాస్పిటల్స్లో, ఈ టీచింగ్ హాస్పిటల్స్ ఏవైతే ఉంటున్నాయో 39 DME హాస్పిటల్స్లో 18.69% అంటే గతంలో 23-24 ఆర్థిక సంవత్సరంలో 97 లక్షలు OP సర్వీసులు అయితే ఇప్పుడు 25-26 ముగిసిన ఆర్థిక సంవత్సరానికి వచ్చేసరికి 1,16,00,000 చేరింది. అది స్థూలంగా 18.69% పెరిగింది. అదేవిధంగా ఈ ఓవరాల్గా ఇవి DMEలో, అదేవిధంగా 1445 PSCలో, మళ్ళీ 570 UPSCలో, అదేవిధంగా 10,032 విలేజ్ జిల్లాలో, 245 సెకండరీ హాస్పిటల్స్లో మొత్తంగా 18.69 ఈ రాష్ట్రంలో పెరిగింది. అదేవిధంగా నేను చెప్పినట్టుగా 168 OP సెంటర్లను కూడా పెట్టడం, ప్రత్యేకంగా 17 రాష్ట్రాలు, ఎందుకంటే 30-point యాక్షన్ ప్లాన్ తీసుకురావడం, మీడియము, షార్ట్ టర్ము, మీడియం టర్ము, లాంగ్ టర్మ్ ఒక స్ట్రాటజీ తీసుకురావడం జరిగింది. ఆ దిశగా కూడా అన్ని రకాల ఆడిట్లు చేసి నిర్ణయాలు తీసుకున్నాం. దాని కారణంగా కూడా ఇవాళ OP సర్వీసులు పెరిగాయి. ఇక ఏది హాస్పిటల్కి వచ్చిన తర్వాత OP సర్వీసుల సంఖ్య మాత్రమే పెరిగితే సరిపోయిందా? అనారోగ్యంతో వచ్చిన వాళ్ళకి సర్జరీలు కూడా జరిగి ఉండాలి, వాస్తవంగా ఉండాలి. అవి ఆ రకంగా చూస్తే మీరు టోటల్ సర్జరీస్ చూస్తే గత 2 సంవత్సరాల క్రితంతో చూస్తే 37.38% పెరిగాయి. 15 లక్షల మొత్తం సర్జరీలు కలిపి 17,13,081 సర్జరీలు జరిగితే ఈ 2 సంవత్సరాల్లో అది కాస్త 20,78,760, అంటే 5,65,000కి పెరిగాయి. దాని శాతంలో చూస్తే మీరు 37.38 టోటల్ సర్జరీలు జరిగాయి. అంటే మైనర్ సర్జరీలు కానీ, మేజర్ సర్జరీలు కానీ. ఇది సర్జరీలకు సంబంధించినది. తర్వాత
డయాగ్నోస్టిక్ పరీక్షలు మాత్రం దే హావ్ గాన్ అప్ బై ఓపింగ్ ఆల్మోస్ట్ 250%, 300% దాకా డయాగ్నోస్టిక్ పరీక్షలు ఆసుపత్రికి వచ్చిన తర్వాత పేషెంట్ ఓపీ చూసి ఊరికి మాత్ర ఇచ్చి పంపడం కాదు. ఖచ్చితంగా మూల కారణం ఏదో కనుక్కోవాలంటే పరీక్షలు నిర్వహించాల్సిందే. దాని కారణంగానే పరీక్షల్లో చూస్తే మీరు డయాగ్నోస్టిక్ పరీక్షలు చాలా అమాంతంగా పెరిగాయి. మీరు 23-24 సంవత్సరంలో 7,98,67,872 నేను పూర్తి ఫిగర్లు చెప్తున్నా. కొద్దిగా లెందీగా ఉంటుంది, కొద్దిగా పత్రికా మిత్రులు కొద్దిగా ఓపికగా వినాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే 2 సంవత్సరాల ఆరోగ్యం అనేది అందరికీ, మీకు మాకు అందరికీ సంబంధించిన విషయం కాబట్టి అది ప్రజల్లోకి విస్తృతంగా వెళ్ళాలంటే మీడియా ద్వారానే సాధ్యం. కాబట్టి కాస్త ఇవాళ సుదీర్ఘంగా ఉన్నప్పుడు కూడా కాస్త ఓపికగా భరించాల్సిందిగా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తున్నా. 7,98,00,000 ఏది 23-24 సంవత్సరంలో డయాగ్నోస్టిక్ పరీక్షలు జరిగితే ఈ 2 సంవత్సరాలకు వచ్చేసరికి 2 సంవత్సరాల్లోనే 25-26లో 7,98,00,000 23-24 ఆర్థిక సంవత్సరం జరిగితే 25-26 ఆర్థిక సంవత్సరంలో 12,47,00,000. అదే దీని పెరిగిన శాతం చూస్తే 56.14% ఇవాళ డయాగ్నోస్టిక్ పరీక్షలు జరిగాయి. ఆసుపత్రికి పోయిన తర్వాత ప్రతి పేషెంట్ని పరీక్షలు నిర్వహించి ఆ పరీక్షలకు అనుగుణంగా వాళ్ళని ట్రీట్మెంట్ ఇచ్చే దిశగా కూడా ఒక వ్యవస్థను, ఇది మీరు చూస్తే ఈ రాయలసీమ ప్రాంతం నుంచి ఏ ప్రాంతానికి పరిమితం కాదు. ఈ ప్రాంతంలో సరే కోస్తాంధ్రలో బాగా జరుగుతుంది, లేదా రాయలసీమలో బాగా జరగలేదు, లేదా ట్రైబల్ ఏరియాస్లో ఉత్తరాంధ్రలో బాగా జరగట్లేదు అనేది ఈ ఫిగర్స్ చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా పైనుంచి ఉత్తరాంధ్ర నుంచి అటువైపు ఇచ్చాపురం నుంచి హిందూపూర్ దాకా ఇటువంటి వైద్య సేవల్లో చాలా మెరుగుదల కనిపించింది. ఉదాహరణకు మనం పిఎస్సీలో చూస్తే మధురవాడ పిఎస్సీ తీసుకుంటే విజయనగరం, దాన్ని ఊరికే ఉదాహరణకు తీసుకుంటున్నాం, ర్యాండమ్లో తీసుకున్న ఫిగర్స్ ఇది. దాంట్లో 31% మధురవాడ పిఎస్సీలో పెరిగాయి, ఓపీ సేవలు పెరిగాయి. అదేవిధంగా కర్నూలులో ఉంటున్న రాయలసీమ ప్రాంతంలో కోసిగి తీసుకుంటే దాంట్లో 23% పెరిగాయి. ఇది ఈ రకంగా పైనుంచి కింది దాకా. సెకండరీ హెల్త్కి వెళ్తే చీపురుపల్లి, ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉన్న చీపురుపల్లిలో ఓపీ సర్వీసులు 20% పెరిగితే, ఐపీ సర్వీసులు 15.57% పెరిగితే, అదేవిధంగా డయాగ్నోస్టిక్ పరీక్షలు 43% పెరిగాయి. ఇది 23-24తో పోలిస్తే ఆ ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ ప్రాంతం వరకు సెకండరీ హెల్త్లో తీసుకున్నాను. అదేవిధంగా గిద్దలూరు ఏరియా హాస్పిటల్ తీసుకుంటే మీరు అది ఉత్తరాంధ్ర ప్రాంతం, గిద్దలూరుకు వచ్చేసరికి ఓపీ సర్వీసులు 51% పెరిగాయి. అదేవిధంగా ఐపీ సర్వీసులు 44% పెరిగాయి. అదేవిధంగా డయాగ్నోస్టిక్ ల్యాబొరేటరీ టెస్టులు 110% పెరిగాయి గిద్దలూరులో. ఇవన్నీ రికార్డెడ్గా ఉంటున్న ఫిగర్లు అంటే దాదాపు ఎక్కడ చూసినా ఈ ఓపీల్లో కానీ ఐపీల్లో కానీ 20% నుంచి 110%, 200% దాకా డయాగ్నోస్టిక్ పరీక్షలు కూడా కలుపుకుంటే పెరిగినది చూడు. అదేవిధంగా రాయలసీమ ప్రాంతానికి వెళ్తే చిత్తూరు జిల్లాకి పలమనేరు ఏరియా హాస్పిటల్కి మళ్ళీ వెళ్తే ఓపీ సర్వీసులు 33% పెరిగాయి, సర్జరీసు 18% పెరిగాయి. అదేవిధంగా డయాగ్నోస్టిక్ పరీక్షలు 67% పెరిగాయి. ఇవి సెకండరీ హెల్త్కి వచ్చేసరికి. ఇక టెర్షరీ హెల్త్కి జీజీహెచ్లకు వచ్చేసరికి గుంటూరు జీజీహెచ్లో చూస్తే గుంటూరు దానికి నేపథ్యం 8% మాత్రమే ఓపీలు పెరిగాయి. ఏంటి కారణం అంటే పక్కనే ఎయిమ్స్ ఉంది, పక్కనే కాటూరి కాలేజ్ ఉంది, ఆ పక్కనే ఎన్ఆర్ఐ కాలేజ్ ఉంది, దగ్గరలోనే ఇంకో జీజీహెచ్ ఉంది. ఈ కారణాలు ఏవైనా నేను జస్టిఫికేషన్ చేసుకోవట్లా. గుంటూరులో అది నెంబర్ 1 కాలేజ్ జీజీహెచ్ ఇవాళ రాష్ట్రంలో. అక్కడ గుంటూరులో కూడా 8% పెరిగితే, రాయలసీమ ప్రాంతానికి వెళ్తే 38% ఇవాళ ఓపీ సర్వీసులు టెర్షరీ హాస్పిటల్లో పెరిగాయి. కేజీహెచ్ విశాఖపట్నంలో కూడా 37.9 దాదాపు 38% పెరిగాయి. ఇక ఇది డయాగ్నోస్టిక్ పరీక్షలు అయితే 67%, విశాఖపట్నంలో 38% సర్జరీస్ పెరిగాయి, 67% డయాగ్నోస్టిక్ పరీక్షలు జరిగాయి. అదేవిధంగా కర్నూలులో కూడా ఈ మేజర్ సర్జరీస్ 53% పెరిగాయి. ఇది జీజీహెచ్లలో ఉంటున్న, ఇది జీజీహెచ్ల మీద ఎంత లోడ్ ఉంటుందో మనకు తెలుసు. ఇంకా ఎప్పటికీ ఇవాళ ఇంకా ప్రధాన కారణం ఏంటంటే సెకండరీ హెల్త్లో పర్ఫార్మెన్స్ పెరిగిన కారణంగా రెఫరల్స్ ఇవాళ జీజీహెచ్లో తగ్గింది. దాని కారణంగా లోడ్ తగ్గిన నేపథ్యంలో కూడా ఈ స్థాయిలో ఓపీ సర్వీసులు పెరిగిన విషయాన్ని మీడియా ద్వారా నేను ప్రజలకు తెలియజెప్పే ప్రయత్నం చేస్తున్నా. ప్రధానంగా ఇవన్నిటికీ దీనికి సంబంధించిన డేటా పూర్తిగా ఇవ్వడం జరుగుతుంది. ఈ ప్రధాన కారణం ఏంటంటే ఊరికే డాక్టర్లు సమయానికి వచ్చేలాగా చూడడం, అదేవిధంగా లేదా అందుబాటులో ఉండేలాగా చూడడం, లేదా నవ్వుతూ పలకరించడం, లేదా వాళ్ళందరినీ తర్వాత నవ్వుతూ కావాల్సిన పరీక్షలు చేయడం, తర్వాత సర్జరీలు చేయడం, ఇవి మాత్రమే కాకుండా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద కూడా పెట్టిన ప్రధాన కారణాల వల్ల ఇవాళ ఈ స్థాయిలో పెరుగుదల కనిపిస్తూ వస్తుంది. అది మెడికల్ కాలేజీల విషయంలో కానీ, సెకండరీ హెల్త్ హాస్పిటల్స్ విషయంలో కానీ, ప్రధానంగా వీటిని ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద గత 2 సంవత్సరాల్లో ఈ అనేక పరిమితులు, ఆర్థిక పరిమితులు ఉన్న నేపథ్యంలో కూడా పెట్టిన, అంటే గతంలో మెడికల్ కాలేజీల మీద చూస్తే మీరు అవన్నీ డేటా చూసుకోవడం మొదలు పెడితే గతంలో పెట్టిన ఖర్చు, ఇవాళ పెట్టిన ఖర్చు చూస్తే మీకు చాలా విపరీతమైన మార్పు కనిపిస్తుంది. ఈ మెడికల్ కాలేజ్, కొత్త మెడికల్ కాలేజీల్లో ఆల్రెడీ కట్టిన మొదలైన కాలేజీలు 6+ అవుతున్న పిడుగురాళ్ళకి
గతంలో మొత్తం మీద 866 కోట్లు ఖర్చు పెడితే ఇప్పుడు 2 సంవత్సరాల్లోనే దాన్ని 700 కోట్లు ఖర్చు పెట్టడం జరిగింది. అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద కూడా ప్రధానంగా దృష్టి పెట్టాం. అదేవిధంగా ఇవాళ ప్రైమరీ హెల్త్ సెంటర్లని విమర్శ కోసం చెప్పట్లే, కానీ నేను వచ్చిన కొత్తలో 21 కోట్లు ఒక జీవో ఇచ్చారు. ప్రైమరీ హెల్త్ సెంటర్లు 88 శాంక్షన్ అని అయిపోయింది. 22లో మళ్ళీ ఒక జీవో ఇచ్చారు, మళ్ళీ ప్రైమరీ హెల్త్ సెంటర్లు అని. అది అయిపోయింది. అది దీంట్లోకి వాస్తవ రూపంలోకి రాలే, మళ్ళీ ఇచ్చారు. నాకు అర్థం కాలేదు ఏంటి, ఎందుకు ప్రైమరీ హెల్త్ సెంటర్లని మంజూరు చేయడానికి సంవత్సరం ఎందుకు ఇవ్వాలా? ఏదో సినిమాలో డైలాగ్ లాగా చేయాలి, చెల్లి పెళ్లి మళ్ళీ అని చందంగా మళ్ళీ జీవోలు ఇచ్చారు తప్పిస్తే అది వాస్తవ రూపం రాలే. ప్రభుత్వం వచ్చిన తర్వాత దానికి ఇంకో 12 కలిపి 195 కోట్లతో ఇవాళ ఈ 100 ప్రైమరీ హెల్త్ సెంటర్లని ఇవాళ కొత్తగా మంజూరు చేయడం జరిగింది. అదేవిధంగా ప్రధానంగా నేను ఫస్ట్ పాయింట్ ఆఫ్ కేర్ అని అనుకో, కేంద్ర ప్రభుత్వం సహకారం అందిస్తుంది. ఈ విలేజ్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లు, విలేజ్ హెల్త్ క్లినిక్లు అంటారు. దాని మీద గతంలో అటువంటి గ్రామీణ ప్రాంతాల్లోనే వారికి అందుబాటులో ఉంటూ MLHPలు, CHOలు, ఆశాలు, ANMలు అక్కడ ఒక నాణ్యమైన వైద్యులు అంటే పైదాకా రాకుండా అక్కడే చిన్న స్థాయిలో అందించాల్సిన సేవలు అందించే అవకాశం ఉన్నప్పటికీ కూడా 5 సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వం సహకారం అందిస్తున్నా కూడా ఈ ఫైనాన్స్ కమిషన్ ద్వారా కానీ లేదా ప్రైమ్ మినిస్టర్ ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్ కింద సహకారం అందిస్తూ కూడా నిర్మించలే. 3105 మాత్రమే గ్రామీణ ప్రాంతాల్లో, 10,032 ఉంటే 3105 మాత్రమే గ్రామీణ ప్రాంతాల్లో, అది కూడా అరకర నిధులతో, అది కూడా ఈ NRGS నుంచి ఫండ్లతో నిర్మించారు. ఈ ఫైనాన్స్ కమిషను, PMAB నిధులను దారి మళ్ళించారు. 3105 చేస్తే 20 లక్షలతోనే ఒక్కొక్క ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ని విలేజ్ హెల్త్ క్లినిక్ అని పేరు పెట్టారు. దాని మీద డాక్టర్ రాజశేఖర రెడ్డి గారి పేరు కూడా రాసుకున్నారు. తప్పలే, కేంద్ర ప్రభుత్వం నిధులతో వస్తున్నాయి రాసుకున్నారు. అది కూడా తప్పు పట్టాను నేను, చేసుకోవచ్చు. పేర్ల మీద అంతా నిజంగా వాస్తవంగా సేవల మీద కాకుండా పేర్ల మీద దృష్టి పెడితే అది ఎవరి ఇష్టం వాళ్ళకి, దాంట్లో నేను పోదలుచుకోలేదు. 3,500 కానీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 15 ఫైనాన్స్ కమిషన్ కింద ఒక్కొక్క దానికి 36 లక్షలతో, అదేవిధంగా PM అభిమ్ కింద 56 లక్షలతో మొత్తం వెరిసి అంటే గతంలో ఆగిపోయిన పనులు వీటిని కలిపి 4,480 కొత్త ఆయుష్మాన్, దాదాపు 4,500 కొత్త ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లని ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా నిర్మిస్తున్నాం. పంచాయతీరాజ్ ఎగ్జిక్యూటింగ్ ఏజెన్సీ అవుతుంది, ఇప్పటికే చాలా చోట్ల మొదలైపోయాయి. అంటే గ్రామీణ ప్రాంతాలని అందుకే చెప్పింది, పట్టణ ప్రాంతాలకి గ్రామీణ ప్రాంతాలకి మధ్య ఉన్న ఆ అడ్డును చెరిపేయాల్సింది. నాణ్యమైన వైద్య సేవలు వారికి కూడా అందాల్సిన అవసరం ఉంది. అక్కడ కూడా టెలిమెడిసిన్ సేవలు అందుతున్నాయి. వాళ్ళకి సంబంధించిన ప్రతి డిజిటల్ హెల్త్ రికార్డు కూడా గ్రామీణ ప్రాంతాల్లో కూడా రికార్డ్ అవుతుంది. నాణ్యమైన వైద్య సేవలు అందించే దిశగా కూడా తీసుకుంది. అందుకే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద దృష్టి పెట్టాం. ఈ సేవలు అందాలంటే మాకు కావాల్సిన సిబ్బంది ఉండాలంటే ఉండడానికి వ్యవస్థ ఉండాలి. దాని కారణంగా ఇది పెద్ద తీసుకురావడమే కాకుండా ఇవాళ ఈ ట్రామా కేసులు పెరిగిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం క్రిటికల్ కేర్ బ్లాక్స్ని ప్రతి జిల్లాకు ఒకటి ఇవ్వాలనే నేపథ్యంలో గతంలో 5 క్రిటికల్ కేర్ బ్లాక్లు 23-24 సంవత్సరంలో వస్తే ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక 19 అదనంగా అంటే 24 జిల్లాలకి క్రిటికల్ కేర్ బ్లాక్స్ రావడం జరిగింది. అదనంగా ఇప్పుడు కొత్తగా వచ్చిన జిల్లాలు ఏవైతే ఉన్నాయంటే గతంలో అమలాపురంకి, చిత్తూరుకు రాలేదు, కొత్తగా మొన్న వచ్చిన మార్కాపురం జిల్లా, పోలవరం జిల్లా కూడా లేకపోతే దాన్ని కూడా ప్రతిపాదన పంపడం జరిగింది. మొత్తం 600 కోట్లతో క్రిటికల్ కేర్ బ్లాక్స్ని 50 బెడ్ల నుంచి 100 బెడ్ల దాకా 50 బెడ్ల నుంచి 24 జిల్లాలు ప్లస్ రాబోయే 4 జిల్లాలకి కూడా మంజూరు అవుతున్నాయి. ఇవి పనులు శీఘ్రగతిన పనులు జరుగుతున్నాయి. వచ్చే నెలలో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి గారైన జగత్ప్రకాష్ నడ్డా గారు కూడా వీటికి ఇప్పటికే పూర్తి అయిపోయిన దాదాపు 10 దాకా CCBలు పూర్తయిపోయాయి. ఒక్కొక్కటి 24 కోట్లతో ఒక్కొక్క 50 పడకల CCBని, 33 కోట్లతో 75 పడకల, దాదాపు 42-43 కోట్లతో 100 పడకల CCBలు కూడా పూర్తి చేశాం చాలా వరకు. వాటిని ప్రారంభోత్సవానికి గౌరవ ముఖ్యమంత్రి, గౌరవ కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి కూడా వచ్చే సంవత్సరం రావడం. అదేవిధంగా IPHL ల్యాబ్స్ కూడా ఇవాళ జిల్లాకు ఒకటి తీసుకురావాలనే నేపథ్యంలో 19 కొత్త IPHL ల్యాబ్స్ కూడా తీసుకురావడం జరిగింది. ఇవి ఒకవైపు ప్రభుత్వ పరంగా చేస్తూనే రెండో వైపు ఒక నాయకత్వం, ఒక విశ్వాసం ప్రజల్లో కానీ పెట్టుబడిదారులు కానీ లేదా ఒక గివ్ బ్యాక్ టు ద సొసైటీ అనే స్పిరిట్తో పనిచేస్తున్న వాళ్ళని కూడా కాస్త ప్రోత్సాహం ఇవ్వాలనే ఉద్దేశంతో గుంటూరు జిమ్ఖానా అల్యూమినై అసోసియేషన్ని ప్రోత్సాహం అందించిన కారణంగా వాళ్ళు 30 కోట్లు మేము ప్రభుత్వం వచ్చిన కొత్తల్లో నేను అమెరికా వెళ్ళాను. అమెరికా వెళ్ళి వాళ్ళ అల్యూమినై అసోసియేషన్తో కూర్చుంటే మేము డబ్బులు పెట్టడానికి కొద్దిగా పెట్టాం, తర్వాత ఆగిపోయింది, 7 ఏళ్ళుగా నడుస్తూ ఉంది. మరి గవర్నమెంట్ కావాల్సిన ఎక్విప్మెంట్ ఇవ్వడానికి సిద్ధమా? నేను అక్కడే హామీ ఇచ్చి వచ్చాను. నేను ముఖ్యమంత్రి గారితో మాట్లాడుతున్నాను, దానికి కావాల్సిన 30 కోట్లు మంజూరు చేస్తామని ఇక్కడే రాసి పెట్టుకోండి, మీరు తొందరగా వాళ్ళు పూర్తి చేశారు. మొన్న పోయిన 2 నెలల క్రితం ముఖ్యమంత్రి గారు 500 పడకల MCH వార్డుని అల్యూమినై అసోసియేషన్ వాళ్ళు, పాత పూర్వ విద్యార్థులు ఎవరు ఉన్నారో వాళ్ళు మళ్ళీ మేము చదివిన కాలేజీకి ఏదైనా చేయాలనే ఉద్దేశంతో
వాళ్ళు ఖర్చు పెట్టి 100 కోట్లు ఖర్చు పెట్టి దానికి మళ్ళీ 10 crore కార్పస్ ఫండ్ కూడా పెడితే ప్రభుత్వం నుంచి 30 కోట్లు పెట్టి అక్కడ చేసాం. అదేవిధంగా ఇప్పుడు ఈ నెల 18వ తేదీ ఆర్ఎం ఖానా కాకినాడలో కూడా 465 పడకల ఆసుపత్రిని పూర్వ విద్యార్థులు నిర్మించారు. అంటే ఒక చేస్తూ వీళ్ళని కూడా మోటివేట్ చేసే దిశగా కూడా ఇవాళ జరుగుతుంది. మనం ప్రధానంగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడప్పుడు తాడేపల్లి నుంచి వస్తూ ఉంటారు. వచ్చిన ప్రతిసారి ఒక ప్రెస్ మీట్ పెడుతున్నారు. ప్రెస్ మీట్ పెట్టిన ప్రతిసారి మీరు వెళ్ళి చూస్తే ఒకే మాట మాట్లాడుతుంటారు. ఒక సామెత ఉంది, పాడిందే పాడరా పచ్చిపల్ల నారయ్య అని ఒక మాట సామెత ఉంది. చెప్తే ఏం చెప్తుంటారంటే ఆరోగ్యశ్రీ పూర్తిగా నిర్వీర్యం అయిపోయిందని ప్రతిసారి చెప్తుంటారు. మాట చెప్పడం వేరు, రాజకీయాలు ఏమవుతుందంటే మాట ఏదో చెప్పేస్తుంటారు, తెలుసో తెలియకో అవగాహన రాహిత్యంతో మాట్లాడుతుంటారు. కానీ రాస్తుంటారు, రైటింగ్లో పెట్టాం. మనం ఒకసారి మాట్లాడినప్పుడు మన పార్లమెంట్లో అసెంబ్లీలో మాట్లాడేటప్పుడు బహిరంగ సభలో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉంటాం. ఎందుకంటే అసెంబ్లీలో మాట్లాడే రికార్డెడ్, బహిరంగ సభలో ఫిగర్ కొద్దిగా అటు ఇటు చెప్తాం, రాజకీయాల్లో సహజం. కానీ పూర్తిగా నిర్వీర్యం అయిపోయింది, ఆరోగ్యశ్రీ అనేది తీసేశారు, ప్రజలు రోడ్డు మీద పిట్టల్లో రాలిపోతున్నారు అని మాట్లాడుతుంటారు. నేను రాజకీయాలు మాట్లాడదలుచుకోలేదు, కానీ పిట్టల్లో రాలిపోతున్నారు. ఎక్కడ పిట్టల్లో రాలిపోతున్నారు రా బాబు అంటే ఏ పిట్టలు రాలడంలా ఆరోగ్యశ్రీ నిర్వీర్యం అయిపోయిందని జగన్మోహన్ రెడ్డి గారికి నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు ఆరోగ్యశ్రీ అనేది ఖచ్చితంగా దాని క్రెడిట్ వైఎస్ రాజశేఖర గారికి ఇస్తాం, ఆయన హయాంలో వచ్చింది. కానీ ప్రభుత్వ పథకం, మీ సొంత పథకం కాదు, భారతీయ సిమెంట్స్ నుంచో ఇంకోటి నుంచో తెచ్చి పెట్టిన పథకం కాదు, ప్రజానాదంతో వాడుతున్న పథకం. కాబట్టి మీరు క్రెడిట్ తీసుకోవడంలో తప్పలేదు, ఏ పథకమైనా తీసుకొచ్చినప్పుడు క్రెడిట్ ఇచ్చే ప్రయత్నం చేస్తాం. కానీ నిర్వీర్యమైందని చెప్పి ప్రజల్లో ఒక అసత్య ఆరోపణల ద్వారా ఒక భయాందోళన సృష్టించే పని మాత్రం చేయకూడదు. సరే, ప్రజలు ఎంతవరకు నమ్ముతున్నారా లేదా అనేది నేను ఇచ్చే స్టాటిస్టిక్ని బట్టి మీకు పదే చెప్తుంటారు నిర్వీర్యం అయిపోయింది పూర్తిగా. అది వాస్తవాలు చూస్తే నేను సింపుల్గా ఒకటి చెప్పదలుచుకుంటాను. నిర్వీర్యం అంటే ఎప్పుడు బెనిఫిషరీ సంఖ్య తగ్గి ఉండాలా, దాని మీద పెడుతున్న ఖర్చు తగ్గిపోయి ఉండాలా, లేదా దాంట్లో ఏమన్నా ప్రొసీజర్లు తగ్గించి ఉండాలా, లేదా నెట్వర్క్ హాస్పిటల్ సంఖ్యను కుదించి ఉండాలా. ఇవి ఏమీ జరగదు. నెట్వర్క్ హాస్పిటల్ సంఖ్య పెరుగుతూ ఉంది, ప్రొసీజర్ ఏ ఉన్నాయో అవి ఇప్పటికే అన్ని ఆసుపత్రుల్లో అందుతున్నాయి. ఇవన్నీ కాకుండా ఇంకా బెనిఫిషరీస్ చూస్తే మీరు 2019 నుంచి 2024 దాకా మొత్తం బెనిఫిషరీస్ ఎంతయ్యా? 41 లక్షల మొత్తం బెనిఫిషరీస్ 41,02,883. 5 సంవత్సరాల్లో ఆరోగ్యశ్రీ తర్వాత పేరు మాత్రమే మారింది. బహుశా జగన్మోహన్ రెడ్డి గారికి అది అవగాహన లేదా, అన్ని మారుస్తున్నాడు. ఇప్పుడు ఏంటి చంద్రన్న సంచార చికిత్స అని ఉండింది, ఈయన వచ్చి జగనన్న ఫ్యామిలీ డాక్టర్ అని పేరు పెట్టారు. కానీ పథకం మారలే, పేరు మారింది. అదేవిధంగా ఆరోగ్యశ్రీ డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం పేరు డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ అని పేరు మారింది. అంతే, పథకం ఎక్కడా తీసేయలే. మీరు దీన్ని బట్టి 41,02,000 మొత్తం బెనిఫిషరీ 5 ఏళ్లలో ఉంటే, ఈ 2 సంవత్సరాల గురించి నేను మాట్లాడుతూ ఉన్నాను. 24-25 ఆర్థిక సంవత్సరం, 25-26 ఆర్థిక సంవత్సరం 2 సంవత్సరాల్లో కలిపి 27,83,942 ఇంతమంది లబ్ధిదారులు. 41 లక్షలు 5 ఏళ్లలో, 2 ఏళ్లలో దాదాపు 28 లక్షలు. ఇప్పుడు ఈ 3 నెలలకు కూడా కలిపితే 1,68,000, మొత్తం కలిపి 29,52,000. 5 ఏళ్లలో 41 లక్షలు, 2 ఏళ్లలో 29,52,000. అంటే 5 ఏళ్లలో జరిగిన దాంట్లో 70% మంది బెనిఫిషరీస్ 2 సంవత్సరాల్లోనే లబ్ధి పొందారు. ఇదే సంఖ్యలో సంవత్సరానికి సగటున 5 ఏళ్లకు సగటున 40 లక్షలకి డివైడెడ్ బై 5 సగటున ఎంతమంది? 8 లక్షల మంది లబ్ధి పొందారు. ఇవాళ 28 లక్షలు డివైడెడ్ బై 2 సగటున 14 లక్షల మంది. సంవత్సరానికి 8 లక్షల మంది లబ్ధి పొందే చోట ఇవాళ సంవత్సరానికి 14 లక్షలు, అంటే సంవత్సరానికి 6 లక్షలు పెరిగారు. 70% పెరిగారు, 75% పెరిగారు. పథకం నిర్వీర్యం అయిపోయింది అని జగన్మోహన్ రెడ్డి. ఇంకా ఖర్చు పెట్టేది చూస్తే మొత్తం వాళ్ళు ఖర్చు రికార్డ్ అయ్యే ఖర్చు 11,000 సంవత్సరానికి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో పెట్టిన ఖర్చు 2,03,15.
2315 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. ఇక్కడ 2 సంవత్సరాల్లో సగటున 3805 కోట్లు ఖర్చు పెట్టడం జరిగింది. 64% పెట్టిన ఖర్చులో ఎదుగుదల ఉంది. ఒకవైపు బెనిఫిషరీస్ 70% పెరిగారు, రెండో వైపు 64% పెట్టిన ఖర్చులో బెనిఫిట్ కనిపిస్తూ ఉంది. 5 సంవత్సరాల సగటు తీసుకుంటే సంవత్సరానికి 1987 కోట్లు ఖర్చు పెట్టారు. అదే ఇక్కడ చూస్తే సంవత్సరానికి మళ్ళీ 3500 ఖర్చు 2 సంవత్సరాల్లో పెట్టడం జరిగింది. అంటే ఇంకా ఏ రకంగా నిర్వీర్యమైందనే విషయం మరి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాల్సింది. ప్రజలకు చెప్తున్నారు, దాని కారణంగా ప్రజలు అందట్లేదేమో. నాకు ఎందుకంటే ఒక బాగా చదువుకున్న వాళ్ళు కూడా అదేంటో ఆరోగ్యశ్రీకి స్కీమ్ ఉందంటే కదా, అది మన జగన్మోహన్ రెడ్డి గారు చెప్తుంటే నన్ను పూర్తిగా లేదంటే కదా ఇప్పుడు అని ఎవరు అడిగారు. చదువుకున్న వాళ్ళే ఇలాంటి అసత్య ప్రచారాలకు లోనైనప్పుడు చదువుకునే వాళ్ళు పోలేదని చెప్పి ఆసుపత్రికి పోకుండా ఉచిత వైద్యం అందదని భయంతో పోకపోతే దానికి కారణాలు చూడాల్సింది. అది సరే. ఇది తర్వాత రెండో మాట ఆయన చెప్పేది కుయి మేము ఉన్నప్పుడు అసలు 108 ఎలా ఉండేది అని చెప్తారు. నేను చెప్పే మాట కాదు. అప్పుడు ఈ ప్రిన్సిపల్ అకౌంట్స్ జనరల్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం రాష్ట్రంలో అధికారికంగా తక్కువ, ప్రిన్సిపల్ వాళ్ళు ఇచ్చిన రికార్డు 400 చిల్లరే నడుస్తున్నాయి. 602 మాత్రమే 108లు నడుస్తున్నాయి. మిగతావన్నీ మీరు ఇప్పుడు కూడా చూసి 5 ఏళ్ళ నుంచి ఎక్కడ చూసినా రోడ్ల పక్కన చాలా కనిపిస్తూ ఉంటాయి. సరే, ఈరోజు రాస్తుంటారు. సరే, ఈ పక్కన 5-6 ఏళ్ల క్రితము కండెమ్ చేసిన బండ్లను చూపించి చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఇది పరిస్థితి అని చెప్తుంటారు. సరే, అది వాస్తవాలు ప్రజలు గమనిస్తున్నారు. ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళు 5-6 ఏళ్ళ నుంచి ఉన్నారు. 5-6 ఏళ్ల క్రితం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం లేదు ఇక్కడ. సరే, దాన్ని 602 ఉంటే ఇవాళ అది ఆ సంఖ్య కాస్త 733 ఉంది. ఇవాళ 108లు 737 కనిపిస్తున్నాయి. ఒక నిబంధన ఉంటుంది దీంట్లో. ఏది ఈ రిపేర్లు ఇవి అనేది ఓఎంఈతో ఎవరైతే ఒరిజినల్ మ్యానుఫ్యాక్చర్ ఉంటారో వాళ్ళతో చేయాలి. గతంలో అది చేయకుండా వీళ్ళే ఆటోనగర్లో ఒక షెడ్ తెరిచి దాంట్లో చేసేవాళ్ళు. దాని కారణంగా అనేక బండ్లు పోయాయి. ఖచ్చితంగా ఓఎంతోనే రిపేర్లు చేయించాలా. దాన్ని కూడా తిలోదకాలు ఇచ్చారు. ఫోర్స్ కంపెనీతో చేయాల్సింది వీళ్ళు చేయడం మొదలుపెట్టారు. అయితే గతంలో ఇవాళ మార్పు ఎన్ని పబ్లిక్ డొమైన్లో పెట్టాము. ఇవాళ మేము 108 సర్వీస్ సంబంధించినవి ప్రతిదీ పబ్లిక్ మూమెంట్లో మీరు వెళ్ళి చూసి ఏ వెహికల్ ఏ అంబులెన్సు ఎక్కడ ఉంది, అది ఫంక్షన్లో ఉందా, ఎక్కడికైనా వెళ్తా ఉందా, దాని రూట్తో సహా GPS ట్రాకింగ్ చేసే ఈ సౌలభ్యాన్ని ఇవాళ మేము ప్రజలకు అందించాం. గతంలో ఇటువంటి పారదర్శకత అనే మాటే లేదు. పట్టణ ప్రాంతాల్లో అంబులెన్స్ ఒకసారి కాల్ రిసీవ్ చేసుకున్న తర్వాత 18 నిమిషాల్లో చేరాల్సి ఉంటే గతంలో 27.3 నిమిషాల్లో చేరేది. 27.3 నిమిషాల్లో ఒక అంబులెన్స్ ఇప్పుడు 17.34 నిమిషాల్లో చేరుతుంది. అంటే 10 నిమిషాల లోపే, 10 నిమిషాలు తక్కువ, గతంతో పోలిస్తే తక్కువ చేరుతుంది. అదే రూరల్ ఏరియాస్లో 23 నిమిషాల్లో చేరాల్సి ఉంటే 30.13 నిమిషాల్లో చేరేది. ఇవాళ అది 21.18 నిమిషాల్లో, అంటే 23 నిమిషాల లోపలే చేరుతుంది. ట్రైబల్ ఏరియాలో మీకు తెలుసు ఎటువంటి పరిస్థితులు, జియోగ్రఫికల్ ఛాలెంజెస్ ఉంటాయి, సరైన రహదారి సౌకర్యం ఉండదు. అటువంటి చోట మరింత నాణ్యమైన వైద్య సేవలు అందించాలంటే వ్యవస్థ పటిష్టంగా ఉండాలి. అక్కడ ఉన్న ఫీడర్ అంబులెన్స్ కూడా పూర్తిగా నిర్వీర్యం చేశారు. అవి కాకుండా ఇవి కూడా 108 దీని ప్రకారం కూడా చూస్తే గతంలో 30 నిమిషాల్లో చేరాల్సిన చోట 38.44 నిమిషాలు, ఇప్పుడు అది 28.39. మరి కూయి వ్యవస్థ అంబులెన్స్లను బెస్ట్ పట్టించింది ఎవరు? వాటిని మళ్ళీ సరైన దారిలో తీసుకొచ్చి ట్రాక్లోకి తీసుకొచ్చి సరైన వైద్య సేవలు అందిస్తున్నది ఎవరో కూడా ఒకసారి తెలియాల్సింది. వీటి మీద ప్రత్యేకంగా విమర్శిస్తుంటారు. కాబట్టి ఇంతకుముందు గోల్డెన్ అవర్ కాన్సెప్ట్ ఉండేది కాదు. ఇవాళ గోల్డెన్ అవర్ కాన్సెప్ట్ తీసుకోవడం జరిగింది. గతంలో కాన్సెప్ట్ లేకపోయినా 34% గోల్డెన్ అవర్లో చేర్చేవాళ్ళు. ఎందుకంటే 1 అవర్ గోల్డెన్ అవర్ అంటే వీళ్ళు చెప్పిన ప్రకారం 1 అవర్లో చేరేవాళ్ళు. ఇవాళ గోల్డెన్ అవర్లో చేర్చాల్సిన కేసులు 95%. ఎమర్జెన్సీ కేసెస్లో గోల్డెన్ అవర్లో చేరాల్సిన 95%లో కావాల్సిన హెల్త్ సెంటర్కి చేరిపోయే దిశగా ఇప్పుడు 104లు కూడా అదే పరిస్థితి ఉండేది. అదే దాన్ని ఒక ఆసుపత్రిలోకి గట్టబెట్టి ఒక వ్యాపార ఇదిగా చేశారు. ఇవాళ మేము దాన్ని ఇవాళ పటిష్టపరుస్తున్నాం. నేను చెప్పిన ఈ సంజీవిని కానీ దానికి లింక్ చేసిన యూనివర్సల్ హెల్త్ స్క్రీనింగ్ కానీ దాదాపు 160 హౌ మచ్ ఇస్ దట్ వీఆర్ స్పెండింగ్ ఆన్ పర్ యానం ఆన్ యూనివర్సల్ హెల్త్ స్క్రీనింగ్ 163 కోట్లు. I will take a medium figure because commissioner says 164 and secretary says 162, that's 164 crores. 164 కోట్లతో యూనివర్సల్ హెల్త్ స్క్రీనింగ్ చేసిన నేను చెప్పినట్టుగా డోర్ స్టెప్. దానికోసం ఈ మా దగ్గర ఉంటున్న 930 మొబైల్ మెడికల్ యూనిట్లు ఏవైతే ఉన్నాయో వీటిలో మంచి ఎక్విప్మెంట్తో అక్కడికి వెళ్ళి 40 రకాల పరీక్షల్ని అక్కడే ఉచితంగా చేసి అక్కడే వాళ్ళ నెంబర్కి వాట్సాప్ పోయేలాగా దానికి తగిన తర్వాత
మళ్ళీ సంజీవనికి ఇంటిగ్రేట్ చేసి సంజీవని డిజిటల్ ప్లాట్ఫామ్కి దానిలో ఏ కేటగిరీలో ఉన్నారో వాళ్ళు వచ్చిన టెస్ట్ రిజల్ట్ వచ్చిన తర్వాత వారు ఏ కేటగిరీలో ఉన్నారో దానికి సంబంధించిన మందులు ఇవ్వడం కానీ, లేదా సలహాలు ఇవ్వడం కానీ, లేదా టెలిమెడిసిన్ సర్వీసులు అందించడం కానీ, లేకపోతే లైఫ్ స్టైల్ చేంజెస్ కానీ, ఫుడ్ హ్యాబిట్స్ మార్చుకోవడం కానీ. ఎందుకంటే డయాబెటీస్, హైపర్ టెన్షన్ కేసెస్ పెరుగుతున్న నేపథ్యంలో ఆ రకంగా కూడా ఆరోగ్య సమయం అంటే ఒక కుటుంబంలో ఒక కుటుంబ పెద్ద ఏ రకంగానైతే ఇంట్లో వాళ్ళ గురించి ఆలోచిస్తాడో ఆ రకంగా ఇవాళ రాష్ట్రంలో ఉంటున్న వల్నబుల్ సెక్షన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ జాగ్రత్త తీసుకునే దిశగా ఇవాళ ఈ యూనివర్సల్ హెల్త్ స్క్రీనింగ్ దానికి అనుసంధానంగా సంజీవిని పోర్టల్ తీసుకొచ్చి రాబోయే రోజుల్లో నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ కారణంగా, ఎందుకంటే హైపర్ టెన్షన్, డయాబెటీస్ పెరిగితే దాని పరిణామాలు చాలా ఉంటాయి. ఇంకా గుండె జబ్బులు వస్తుంటాయి, కిడ్నీ జబ్బులు వస్తాయి, రకరకాల జబ్బులు వస్తుంటాయి. వాటిని తగ్గించే దిశగా కూడా ఇవాళ నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాన్ని వాడుతున్నాం. ఇవాళ ఎన్హెచ్ఎం సంబంధించి కూడా అనేక ప్రోగ్రాంలు ఎన్హెచ్ఎం కింద నడుస్తున్న ప్రతి ప్రోగ్రాము, అది నియోనాటల్ మార్టాలిటీ కానీ, లేదా ఇన్ఫాంట్ మార్టాలిటీ రేట్ తగ్గించడంలో కానీ, లేకపోతే ఈ ఎంఎంఆర్ మెటర్నిటీ మార్టాలిటీ రేట్ తగ్గించడంలో కానీ, ఇవాళ ఈ 2 సంవత్సరాలు తీసుకున్న కారణంగా దాంట్లో గణనీయమైన మార్పు కనిపిస్తూ ఉంది. దాంట్లో ప్రధానంగా మనము చూస్తే ఇది ఎంఎంఆర్ 46.68% ఉండేది 2023-24లో. దాన్ని 2 సంవత్సరాల్లో ఈ కమిషనరేట్ తీసుకున్న చర్యల కారణంగా ఈ ప్రోగ్రామ్స్ మీద 37% తగ్గింది. అంటే దాదాపు 10% ఎంఎంఆర్ రాష్ట్రంలో తగ్గింది. అదేవిధంగా 19 ఐఎంఆర్ ఉండేది, దాన్ని ఇవాళ 17కి తీసుకురాగలిగాం. అంటే నేను అనేది పెద్ద మార్పు వచ్చిందని చెప్పట్లా, కానీ ఒక ప్రారంభం మొదలైంది. ఈరోజు తీసుకునే దీంట్లో కారణంగా ఇంకా మరి కాస్త వెదుగుదల ఉంటుంది. అదేవిధంగా అనీమియా కేసులు తగ్గించే విషయంలో కానీ, లేదా మెటర్నల్ ఉమెన్ అండ్ అడోలసెంట్ గర్ల్స్ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు కానీ, లేదా ఈ 4Ds డెవలప్మెంటల్ డిలేస్ ఏవైతే వాళ్ళకి మేమే ప్రొయాక్టివ్గా ఉంటూ స్కూల్కి వెళ్ళి రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమం కింద వెళ్ళి పిల్లల్ని పరీక్షలు నిర్వహించి డిసీజెస్, డెఫిషియన్సీస్, డెవలప్మెంటల్ డిలేస్ ఏముంటాయో వాటికి తగిన విధంగా వాళ్ళ హెల్త్ రికార్డ్ తయారు చేసి భవిష్యత్తులో ఆ బారిన పడకుండా చిన్న వయసులోనే వాటి డిఫెక్ట్స్ బయటకు పెడితే మన డిస్ట్రిక్ట్ అర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్స్ పంపించి వాటిని సర్జరీలు చేసేవి. గత సంవత్సరం 44,000 మంది డిఐసికి వెళ్ళాల్సిన పరిస్థితి వస్తే ఇవాళ వాళ్ళందరినీ ఇవాళ క్లెఫ్ట్ ఫుట్ కానీ, లేదా క్లెఫ్ట్ కానీ, ఇట్లాంటివి అనేక ఏవైతే ఉంటాయో రోగాలని నేను చెప్పను, ఇటువంటి వాటి మీద కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టే విషయంగా తీసుకున్న కారణంగా ఇవాళ మాకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి మొన్న జరిగిన ఈ చండీగఢ్ జరిగింది కమిషనర్ మొన్న ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఆంధ్రప్రదేశ్లో తీసుకుంటున్న చర్యల కారణంగా ఒక మోడల్ స్టేట్గా, మెటర్నల్ హెల్త్ విషయంలో ఒక మోడల్ స్టేట్గా ఆంధ్రప్రదేశ్ని కేంద్ర ప్రభుత్వం ఇవాళ గుర్తించింది. అదేవిధంగా ఈ మెట్రిక్స్ ఇవాళ అన్నిటికీ టెక్నాలజీ అనుసంధానం చేసుకోకపోతే మెరుగుదల రాదు. ప్రధానంగా ఆరోగ్యంలో ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు విధంగా విజన్ డాక్యుమెంట్లో పేర్కొన్న విధంగా ఈ టెక్నాలజీని అనుసంధానం చేయడం వల్ల, ఏ టూల్స్ని వాడటం వల్ల ఒక గణనీయమైన మార్పును ఆరోగ్య వ్యవస్థ తీసుకురావడం, అది గుర్తించడం కావచ్చు, లేదా సరైన సర్జరీ కావచ్చు, లేదా మేజర్ సర్జికల్ ఇంటర్వెన్షన్స్ కావచ్చు, వీటికి అన్నిటికి కూడా మార్పు తీసుకురావడానికి టెక్నాలజీ వాడాలి. అందుకే ఆ టెక్నాలజీ ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో ఏ దేశంలో ఏ రాష్ట్రం లేని విధంగా రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్తో కొలాబరేట్ అయ్యి ఈ ఏపీ మెట్టెక్ ఇన్నోవేషన్ ఛాలెంజ్ని పెట్టాం. అనేక దీనిలలో కొత్త టూల్స్ ఎవరైనా తీసుకొస్తే వాళ్ళని ప్రోత్సాహం అందించేదానికి ₹1,00,00,000 దాకా ప్రోత్సాహం కూడా 297 కంపెనీలు వస్తే దాంట్లో 18 కంపెనీలను ఐడెంటిఫై చేశాం. 40 సొల్యూషన్స్ వచ్చాయి. దాంట్లో ఆప్థాల్మిక్ దగ్గర నుంచి, క్యాన్సర్ స్క్రీనింగ్ దగ్గర నుంచి, అనీమియా స్క్రీనింగ్ దగ్గర నుంచి, లేదా ఈ ఏమంటారు రెస్పిరేటరీ డిసీజెస్ ఏముంటాయో, హజార్డ్స్ ఏముంటాయో వాటిని టెస్ట్ చేశాక చిన్న చిన్న హ్యాండ్ హెల్డ్ టూల్స్తో మీ జియోగ్రఫికల్గా వెళ్ళలేని ప్రాంతాలకు కూడా ఎక్కువ హెచ్ఆర్ ఇది లేకుండా, అవసరం లేకుండా, అదేవిధంగా పెద్ద పెద్ద ఎక్విప్మెంట్లు తీసుకెళ్ళి లేదా హెల్త్ ఫెసిలిటీ వాళ్ళకి తీసుకురాకుండా చేసే దిశగా ప్రయత్నించాను. దానికి ఆ సందర్భంగా నేను ప్రధానంగా సెక్రటరీ గారికి, కమిషనర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పాలి. రాష్ట్రంలో దాన్ని ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. ఒక మోడల్ స్టేట్గా ఆంధ్రప్రదేశ్ని టెక్నాలజీని ఆరోగ్యానికి అనుసంధానం చేస్తూ మెరుగైన ఫలితాలు సాధించే దిశగా ఆంధ్రప్రదేశ్ చేస్తున్న ప్రయత్నాల్ని, కృషిని ప్రత్యేకంగా ప్రస్తావించి ఒక మోడల్ స్టేట్గా ఆంధ్రప్రదేశ్ని మిగతా రాష్ట్రాలు కూడా ఫాలో కావడం జరిగింది. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో ఆరోగ్య శాఖ మంత్రిగా నాకు కూడా గర్వకారణం. దానికి నేను ప్రత్యేకంగా వైద్య వ్యవస్థలో ఉంటున్న అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా పోయిన సంవత్సరం ఆర్థిక సంవత్సరంలో ఈ పర్ఫార్మెన్స్ ఇన్సెంటివ్ కింద, నేషనల్ హెల్త్ మిషన్ కింద ఫస్ట్ టైం 100 కోట్ల ఇన్సెంటివ్ ఇవ్వడం జరిగింది. ఎన్హెచ్ఎం ప్రోగ్రామ్స్ అయితే దాదాపు 30+ ప్రోగ్రామ్స్ ఏమి ఉన్నాయో వాటిని ఒక మంచి ఇంప్లిమెంటేషన్ కారణంగా ఈ పర్ఫార్మెన్స్ ఇన్సెంటివ్ కూడా తీసుకోవడం జరిగింది. అదేవిధంగా మన రాష్ట్రం ఈ 15th ఫైనాన్స్ కమిషన్ను 3వ రాష్ట్రం దేశంలోనే 15th ఫైనాన్స్ కమిషన్ని పూర్తిగా వినియోగించుకున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. అంటే కేంద్ర ప్రభుత్వం మీరు ప్రోత్సాహం అందిస్తుంది, కేంద్ర ప్రభుత్వం మీరు ఖర్చు ఎక్కువ పెట్టే కొద్దీ దాన్ని సహకరిస్తుంది. మీరు పెట్టగలగాల, అంటే పెట్టగలిగే స్తోమత, దానికి కావాల్సిన ఇవి
క్షేత్రస్థాయిలో ఉండాలి. అది ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేసుకున్నాం కాబట్టి పూర్తిగా 19 నెలల్లోనే కావాల్సిన డబ్బును ఖర్చు పెట్టి 49% 15 ఫైనాన్స్ కమిషన్ క్లోజ్ అవుతుంది. క్లోజ్ అవుతున్న నేపథ్యంలో మనకి క్లోజ్ అయిపోయింది. సమయం తక్కువే ఉంది. ఆ 19 నెలల్లో పూర్తిగా వినియోగం చేసుకొచ్చాం. మొత్తం 5 సంవత్సరాల్లో రావాల్సిన దాంట్లో 49%, 5 సంవత్సరాలు రావాల్సిన మొత్తంలో 49% 19 నెలల్లో తీసుకురాగలిగాం. ఇది ఇవాళ ఆరోగ్య వ్యవస్థలో వచ్చిన మార్పు, వస్తున్న ప్రోత్సాహాన్ని అందించుకునే దిశగా కూడా ఇవాళ ప్రయత్నం చేస్తున్నాం. అదేవిధంగా ఈ ఫుడ్ సేఫ్టీ మీద కూడా ప్రధానంగా దృష్టి పెట్టి, అది ఒక చాలా స్టేట్ బైఫర్కేట్ అయిన తర్వాత కొన్ని సంవత్సరాలైన కూడా ఫుడ్ సేఫ్టీ ఐపీఎం బైఫర్కేట్ కాదా, సరే అది బైఫర్కేట్ చేయడం జరిగింది. ఆ బైఫర్కేషన్ తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో ఎంఓయూ చేసుకోవడం జరిగింది. దాని దిశగా ఇవాళ ఐపీఎం ల్యాబ్ని పూర్తి చేసుకుంటున్నాం. మీరు చూశారు, చాలా విశాఖపట్నము, తిరుపతి, గుంటూరులో ఐపీఎం ల్యాబ్లను ఏర్పాటు చేస్తున్నాం. ప్రోగ్రెస్లో ఉన్నాయి. తర్వాత కర్నూలుని కూడా నోటిఫై చేయడం జరిగింది. అన్నిటికన్నా ప్రధానంగా మన వచ్చిన నేపథ్యంలో మనోభావాలు, కోట్లాది మంది వెంకటేశ్వర స్వామి భక్తుల మనోభావాలు దెబ్బతిన్న నేపథ్యంలో యుద్ధ ప్రాతిపదికన టీటీడీతో కలిసి ఒక ఐపీఎం ల్యాబ్ని తిరుమలలో ప్రారంభించుకోవడం కూడా జరిగింది. యుద్ధ ప్రాతిపదికన చేశాం. ఎందుకంటే అది ఒక తిరుమలకే సంబంధం కాదు, ఎవరైనా వెళ్ళి చేయడానికి ఉంది, కానీ ప్రత్యేకంగా తిరుమలలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది వస్తున్న డిమాండ్ మేరకు. దాంట్లో మళ్ళీ ఈ నోసు టెస్టింగ్లు కూడా పెట్టాం. ఈ ఒక టెక్నాలజీని అనుసంధానం చేసుకొని ఇవాళ ఈ నోసు, వాట్ ఈస్ దట్, ఈ టేస్ట్, ఈ టంగ్ రుచి కారణంగా టెక్నాలజీ డివైస్ తీసుకురావడం జరిగింది. అది రుచి చూసి చెప్తుంది దీంట్లో ఎంత క్వాలిటీ ఉంది, క్వాలిటీ ఎంత ఉందని. తర్వాత టేస్ట్ పరంగా కూడా ఈ టేస్ట్, నేను ఈ టెక్నాలజీని కూడా వాడుకునే ప్రయత్నం చేస్తున్నాం. అంటే ఈ ఫుడ్ దీనిలోనే చేసిన ఇది. తర్వాత సెక్రటరీ హెల్త్లో కూడా ప్రధానంగా ఒక గణనీయమైన మార్పును కూడా తీసుకోవడం జరిగింది. ఇవాళ దాదాపు ఈ ఆసుపత్రుల్లో ఎక్కడ చూసినా డాక్టర్ల కొరత ఉండేది. ఇవాళ దాదాపు 600 ప్లస్ ఇంకో 200 చిల్లర, దాదాపు 800 పైగా సూపర్ స్పెషలిస్టులని ఇవాళ ఇన్ సర్వీస్ కోటా నుంచి వచ్చే విద్యార్థులకు అదనంగా రిక్రూట్మెంట్లు చేసి, వాకిన్ ఇంటర్వ్యూలో చేసి సెకండరీ హెల్త్లో తీసుకుంటున్నాం. ఇవన్నీ కాకుండా ఇప్పటికి కూడా కొడుతున్న నేపథ్యంలో, ఎందుకంటే డాక్టర్లకు ఎలా ఉంటుందంటే ఆ ఎకో సిస్టమ్ లేని కారణంగా మారుమూల ప్రాంతాల్లో సిఎస్సిలో ఏరియా హాస్పిటల్పై పనిచేయడానికి తీసుకున్న తర్వాత రిక్రూట్మెంట్ అయిన తర్వాత రిపోర్ట్ చేయమన్నప్పుడు వాళ్ళకి కోరుకున్న ప్రాంతానికి రాకపోతే రాజీనామా కూడా చేసేస్తున్నారు. ఇవి ఉన్నాయి. దానిని మనం ఏ రకంగా చట్టపరంగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోలేము. ఏ నేపథ్యంలో సీనియర్ రెసిడెంట్స్ ఎవరైతే పీజీలు చదివి ఉంటారో, పర్టికులర్గా కన్వీనర్ కోటాలో చదివిన వాళ్ళు ఎవరు ఉంటారో వాళ్ళు సీనియర్ రెసిడెన్సీ సంవత్సరం పాటు ఆసుపత్రిలో చేయాలి. నార్మల్గా గతంలో సంప్రదాయం ఏమిటంటే జీజీ హాస్పిటల్లో, సిటీస్లో మాత్రమే జీజీ టీచింగ్ హాస్పిటల్లో చేసేవాళ్ళు. ఇప్పుడు దాన్ని మార్చి మొట్టమొదటిసారిగా డిఎస్హెచ్లో కూడా సెకండరీ రెసిడెన్సీని పెట్టి 50% అంటే ఒక సంవత్సర కాలంలో 6 నెలల కాలం సెకండరీ హెల్త్లో మ్యాండేటరీ చేసాం. 6 నెలల కాలం, ఎందుకంటే వీళ్ళకి క్లినికల్ ఎక్స్పోజర్ ఉండాలి, వారికి అన్యాయం జరగకూడదు. అదే సమయంలో డాక్టర్ల కొరతను తీర్చడానికి కూడా ఈ నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. మొట్టమొదటిసారిగా దేశంలో చేసాం, రాష్ట్రంలో కూడా సెకండరీ. దాని కారణంగా 400 మంది డాక్టర్లు సంవత్సరంలో పూర్తిగా కొత్తగా సీనియర్ రెసిడెంట్స్ దీంట్లో అందుబాటులోకి వస్తున్నారు. ఆ పోతేనే వాళ్ళకు కూడా ఒక మోటివేషన్ ఉంటుంది. సెకండరీ హెల్త్ ఫెసిలిటీస్లో మాట్లాడుతూనే పేషెంట్లు ఇబ్బందులు తెలుస్తాయి, అక్కడ ఉంటే కొరతలు ఏందో తెలుస్తాయి, అక్కడ ఉంటే ఏ రకంగా వ్యవహరించాలో ఇబ్బందుల్లో వచ్చిన వాళ్ళకి కూడా తెలుస్తుంది అని ఒక రకంగా మోటివేషన్గా కూడా వీటిని తీసుకున్నాం. దీంట్లో అదేవిధంగా స్టెమీ సెగ్మెంట్ ఎలివేటెడ్ మయోకార్డియల్ ఇన్ఫ్రాక్షన్ అయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రోగ్రామ్ ఉందో దాంట్లో ఒక టెనెక్టర్ లేజర్ ఇంజెక్షన్ని 45,000 మార్కెట్లో దొరికే ఇంజెక్షన్ ఇవాళ మా సిఎస్సిలో ఏరియా హాస్పిటల్లో ఉచితంగా అందుబాటులోకి తీసుకొచ్చాం. దాని కారణంగా గోల్డెన్ అవర్లో ఎవరైనా ఇబ్బందులతో వెళ్తే దాని ముందు గుర్తించి అది ఏదైనా గ్యాస్ట్రైటిస్ ఇంజెక్షన్ గుండె థ్రంబోలిసిస్ చేసిన తర్వాత ఆ ఇంజెక్షన్ అడ్మినిస్టర్ చేస్తే వారి ప్రాణాలు కాపాడితే తర్వాత హయ్యర్ హెల్త్ ఫెసిలిటీకి తీసుకెళ్ళడానికి అవకాశం ఉంది. 5,200 మందికి ఇస్తే దాంట్లో 96% 4,900 పైగా, అంటే దాదాపు 5,000 మంది దాకా ప్రాణాలను నిలబెట్టుకోగలిగాం. ఇది సమర్థవంతంగా స్టెమీ కార్యక్రమాన్ని కూడా ఆంధ్రప్రదేశ్లో నిరంతరం ముఖ్యమంత్రి గారు తీసుకుంటున్న చర్యల కారణంగా తీసుకుంటున్నాం. నేను చెప్పినట్టుగా 0 వేకెన్సీ పాలసీ ఉండేది, కానీ వచ్చినప్పుడు 15,000 ఉద్యోగాలు ఖాళీ ఉండేది. ఇవాళ 12,000 ఉద్యోగాల్ని 2 సంవత్సరాల్లో కింది స్థాయి నుంచి, అంటే అవుట్సోర్సింగ్ దగ్గర నుంచి, కాంట్రాక్ట్ బేసిస్ దగ్గర నుంచి, ఎన్హెచ్ఎం ప్రోగ్రాంల దగ్గర నుంచి, తర్వాత సెకండరీ హెల్త్, అదేవిధంగా టెరిషరీ హెల్త్లో కూడా 12,000 మందిని ఉద్యోగాలని కూడా తీసుకోవడం జరిగింది. దీంట్లో ప్రధానంగా నేను ప్రస్తావించాల్సింది ఏంటంటే ఎక్కడ కూడా పొలిటికల్ ఇంటర్ఫరెన్స్ లేకుండా, ఎక్కడ కూడా అవినీతికి ఆస్కారం లేకుండా, అనేక రకాలైన దీంట్లో వీళ్ళలో సహజంగా రాజకీయ పార్టీల్లో అదే వాళ్ళలో తెలిసిన వాళ్ళు వీళ్ళు ఈ ఉద్యోగం వచ్చి పడింది, మేము అప్లై చేసుకున్నాం, మాకు ఇవ్వండి, అప్లై చేసుకున్నాం ఇవ్వండి.
పారదర్శకంగా పూర్తిగా మెరిట్ ఆధారంగా 75 మార్కులు, తర్వాత సీనియారిటీ ఆధారంగా 15 మార్కులు, తర్వాత కోవిడ్ సర్వీసెస్లో లేదా ప్రత్యేక పరిస్థితుల్లో పనిచేస్తుంటే దానికి 15 మార్కులు, ప్రతిదీ ఆన్లైన్లో పెట్టుకొని ఎక్కడ హిందూపుర అతను అది తీసుకెళ్ళి విజయనగరంలో అప్లై చేసుకున్నా కూడా తెలిసిపోయేలాగా ఎవరికి పారదర్శకం పూర్తిగా ఆన్లైన్లో ఎవరు మ్యానిపులేషన్కి ఏమాత్రం స్కోప్ లేకుండా ఇవాళ ఉద్యోగాలు నిర్వహించాలి. లేకుంటే 12,000 ఉద్యోగాలు గతంలో చూసాం. వచ్చినప్పుడు నేను ఎక్కడ చూసినా సర్టిఫికెట్లు తారుమారు చేసి మార్కులు చేసేసి దొంగ ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్లు పెట్టి ఒక్క చోట కూడా అది మీడియా కూడా అంతంత అలర్ట్గా ఉండే మీడియా కూడా ఈ విషయంలో ఒక్కటి కూడా నేను గర్వంగా చెప్పుకోగలను. ఆ విషయాన్ని ఒక్కటి కూడా ఎక్కడ కూడా అవినీతికి ఆస్కారం లేకుండా పారదర్శకంగా ఉద్యోగాలు అర్హులకు మాత్రమే మెరిట్ ఆధారంగా తీసుకురాగలిగాం. ఇది ఒక అచీవ్మెంట్ అయితే ఇన్ని వేల రిక్రూట్మెంట్స్ చేశాం. అదేవిధంగా 25,000 ట్రాన్స్ఫర్లు కూడా నేను స్వయంగా నాకే వచ్చి సార్ మేము చూసుకుంటాం సార్ అనేవాళ్ళు ట్రాన్స్ఫర్లు ఒత్తుల్లో. ఇదేంద్ర బాబు ట్రాన్స్ఫర్లు ఏంది చూసుకుంటామేంది అందరూ ట్రాన్స్ఫర్ల గురించి వచ్చేవాళ్ళు. ప్రజాప్రతినిధులు కూడా సహజం పోవడం అనేది. ట్రాన్స్ఫర్లు కూడా పూర్తిగా పారదర్శకంగా చేశాం. ఎక్కడ కూడా మిస్ మ్యాచ్ పోస్టులు లేకుండా చేశాం. డిప్యుటేషన్ల కారణంగా అక్కడ ఇంకోని పోస్ట్ చేయడానికి అవకాశం లేకుంటే డిప్యుటేషన్లు ఆపేశాం. అర్హత కలిగిన వాళ్ళకే బ్యాన్ ఉన్న నేపథ్యంలో సరైన వ్యక్తిగతంగా అతి సీరియస్ క్యాన్సర్ కేసులో లేదా ఇంకోటో వ్యక్తిగత అనారోగ్యం ఉంటే తప్ప ట్రాన్స్ఫర్లు చేయడం లేదు. ఎటువంటి ఒత్తిడి ఎటువైపు నుంచి వచ్చినప్పుడు కూడా. అయితే ఈ క్రమంలో నేను చాలామంది సత్యకుమార్ వేస్ట్ అసలు ట్రాన్స్ఫర్లు చేయట్లేదు, డెప్యుటేషన్ చేయట్లేదు, ఒక పని చేయట్లేదు అని చాలామంది దగ్గర నుంచి వింటున్నాను. నా పార్టీ కార్యకర్తల దగ్గర నుంచి కూడా వింటా ఉంటా. ఎస్, నేను సిద్ధపడే ఉన్నా, బ్లేమ్ తీసుకోవడానికి సిద్ధపడ్డా. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు నాకు చెప్పారు, మీరు డాక్టర్ల వ్యక్తుల్ని సంతృప్తిపరచడం కాదు, ఒక వ్యక్తి కోసం మన వ్యవస్థ పనిచేయట్లా. ఆ డాక్టర్ను అక్కడ అనవసరంగా మారిస్తే డెప్యుటేషన్ ఇస్తే 2 ఏళ్ళు డెప్యుటేషన్ ఉంటే ఇంకో డాక్టర్ పీడియాట్రిషియన్ కూడా ఏం కావాలి, అక్కడ బాలింతలు ఏం కావాలి, చిన్నపిల్లలు ఏం కావాలి. కాబట్టి ఈ దిశగా కూడా ఎక్కడ కూడా ట్రాన్స్ఫర్లలో కూడా పారదర్శకం చేస్తూ డిప్యుటేషన్లు కూడా ఇవ్వకుండా పాపాల భైరవుడిగా పేరు తీసుకోవడానికి కూడా నేను సిద్ధపడ్డా. అయితే దీని పరిణామాలు కాస్త రిజల్ట్ అనేది కాస్త ఆలస్యంగా తెలుసు, ప్రజల్లో ఆ మార్పు తెలుస్తూ ఉంది. దాని కారణంగానే ఇవాళ సాటిస్ఫాక్టరీ లెవెల్స్ 60% నుంచి మీరు 2023 60% నుంచి ఇవాళ 74.5 నుంచి 75 వివిధ జిల్లాల్లో 75% పెంచాం. కానీ అటెండెన్స్ని 60% నుంచి 80% పెంచాం. దాని టార్గెట్ మేము 95 తీసుకురావాలనుకుంటున్నాం. అదేవిధంగా సాటిస్ఫాక్టరీ లెవెల్ని ఇవాళ 75% ఇక్కడ ఆగదలుచుకోలేదు. ఈ టార్గెట్ 85% తీసుకురావాలని. ఈ 70% 15% మార్పు తీసుకొచ్చినంత వరకు గణనీయ మార్పు తెచ్చామని అనుకోవట్లేదు. 2 సంవత్సరాల్లో మంచి మార్పే, ఇంకా తీసుకెళ్లాల్సి ఉంది. ఆ దిశగా పూర్తిగా మా మంత్రిత్వ శాఖ పనిచేస్తూ ఉంది. అదేవిధంగా ఇది ఇక భవిష్యత్తు దిశగా కూడా నేను చెప్పాను. ఇప్పుడు భవిష్యత్తు దిశగా ఏ రకంగా నిర్ణయాలు ముఖ్యమంత్రి గారు తీసుకుంటున్నారు అని యూనివర్సల్ హెల్త్ స్క్రీనింగు, సంజీవని ప్లాట్ఫాము, రాబోయే రోజుల్లో వాటి నుంచి ఏ రకంగా లబ్ధి పొందాలా, ఒక ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ నిర్మించడానికి టెక్నాలజీని అనుసంధానం చేసుకుంటూ, అదేవిధంగా సిబ్బందిని సమాయత్తం చేసుకుంటూ, టైం టు టైం మోటివేట్ చేసుకుంటూ, వాళ్ళకి కొత్త ట్రైనింగ్లు ఇచ్చుకుంటూ, దానికి తగినట్టుగా మొన్ననే ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వాళ్ళు క్వాంటమ్ కంప్యూటింగ్ గురించి ట్రైనింగ్ ఇచ్చారు. ఈ బడ్డింగ్ డాక్టర్స్ ఎవరైతే క్వాంటమ్ బయాలజీ గురించి, అంటే డాక్టర్లు ఇప్పటి నుంచే రాబోయే రోజుల్లో టెక్నాలజీ కారణంగా ఏ రకంగా మార్పులు తీసుకురావచ్చు, విప్లవాత్మక మార్పులు వస్తున్నాయి, దాన్ని ఇప్పటి నుంచి నేర్చుకోవాలి. మీరు డాక్టర్ ఈ స్పెషలిస్ట్ అయిన తర్వాత అప్పుడు మళ్ళీ ట్రైనింగ్ కోసం పోయి అప్పటికే జీవితం మీద ఏముందులే అయిపోయాం కదా డాక్టర్లు అని కాకుండా ఈ నుంచే వీటిని తీసుకొచ్చిగా కొత్త ఈ కరికులంని కూడా తీసుకొచ్చే దిశగా కూడా ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. దీంట్లో ప్రధానంగా ఇవన్నీ ఒకవైపు అయితే క్యాన్సర్ని కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టి పెరుగుతున్న దీళ్ళల్లో వాళ్ళ క్యాన్సర్ ఒకటి ప్రధానంగా సమస్య అయింది. క్యాన్సర్ని దృష్టి పెట్టి రోజు ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్నాయి. వాటిని దృష్టిలో పెట్టుకొని ఆంధ్రప్రదేశ్లో కేంద్ర ప్రభుత్వ సహకారంతో కర్నూలులో ఒక స్టేట్ క్యాన్సర్ సెంటర్ని ప్రారంభించుకున్నాం. అదేవిధంగా కడపలో కాంప్రహెన్సివ్ క్యాన్సర్ సెంటర్ని, విశాఖపట్నంలో రేడియాలజీ సెంటర్ని, రేడియాలజీ ఆంకాలజీ, గుంటూరులో గతంలో సిటీ సిమ్యులేటర్లు వేస్తే మొట్టమొదటిసారిగా పెట్ స్కానర్ని కూడా పెట్టి మొన్న 24 కోట్లతో ఇవాళ నెంబర్ 1 క్యాన్సర్ సెంటర్గా ఈ గుంటూరును కూడా చేశాం. రాబోయే రోజుల్లో అనంతపూర్ని, కాకినాడని కూడా గుర్తించడం జరిగింది. ఒకవైపు క్షేత్రస్థాయిలో క్యాన్సర్ పరీక్షలు ఉచితంగా నిర్వహిస్తున్నాం, ఓరల్కి, బ్రెస్ట్కి, సర్వైకల్ క్యాన్సర్కి. రెండో వైపు సర్వైకల్ క్యాన్సర్ బారిన పడకుండా HPV వ్యాక్సినేషన్ కూడా కేంద్ర ప్రభుత్వ సహకారం ఇస్తున్నాం. ఒకవైపు పరీక్షలు నిర్వహించడం, వాటిని గుర్తించడం, వారి ప్రాథమిక దశలను గుర్తించి అది అందించడం, లేదా 25 లక్షల దాకా ఎటువంటి టెరిషరీ హాస్పిటల్ అయినా క్యాన్సర్ సెంటర్ అంటే క్యాన్సర్ సెంటర్స్ని స్ట్రెంథెన్ చేయాల్సింది. ఆ దిశగా కూడా క్యాన్సర్ సెంటర్స్ని చేస్తున్నాం. PMNDP ఇక్కడ ప్రధానంగా ప్రస్తావించుకోవాల్సిందంటే ప్రధానమంత్రి నేషనల్ డయాలిసిస్ ప్రోగ్రాం కింద ఈ 2 సంవత్సరాల్లోనే
24 కొత్త డయాలసిస్ సెంటర్ని శాంక్షన్ చేయడం జరిగింది. 24 డయాలసిస్ సెంటర్ని దాదాపు 200 చిల్లర పడకల్ని కొత్తగా డయాలసిస్ సెంటర్లో ఏర్పాటు చేశాం. అంటే ప్రతి 3 రోజులకి ఒక కొత్త డయాలసిస్ బెడ్ని ఏర్పాటు చేశాం. ఎందుకు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది రాష్ట్రంలో అంటే ప్రధానంగా క్యాన్సర్ ఈ కేసులు బాగా పెరిగాయి. 3 రకాల కేసులు పెరిగాయి. లివర్ కేసులు, తర్వాత కిడ్నీ కేసులు, తర్వాత ఈ క్యాన్సర్ కేసులు పెరిగాయి. తర్వాత మెంటల్ డిజార్డర్ కేసులు. క్యాన్సర్ కేసులు ఏంటంటే ఒక వ్యక్తి కారణంగా కాదు, మన ఆహార అలవాటు వీటి కారణంగా, ఇక్కడ వ్యక్తులు వ్యవస్థ కారణంగా ఈ కేసులు పెరిగిన విషయాన్ని నేను కాస్త ఇక్కడ ప్రస్తావించదలుచుకున్నాను. ఎందుకంటే తెలియాల్సింది ప్రజలకు కూడా, ఎందుకు వారు ఏ కారణంగా వాటి రోగాల బారిన పడుతున్నారనే విషయం కూడా వారికి పాపం అందుబాటు తెలియకపోతే కాస్త నష్టం జరిగేది. ఒక స్టడీ చేయించాం 2024లో. ఏంటి హాస్పిటల్ మీద ఇంత లోడ్ పెరిగింది, ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా స్టడీ చేశాం. గవర్నమెంట్ హాస్పిటల్స్లో, ప్రైవేట్ నెట్వర్క్ హాస్పిటల్స్లో ఇన్ని కేసులు విపరీతంగా ఏ రకంగా వస్తున్నాయని చూస్తే ఇవన్నీ ఆల్కహాల్ రిలేటెడ్ యూనిట్స్. కొత్త కేసులు సంవత్సరానికి ఎంత వస్తున్నాయని ఒక సైంటిఫిక్ స్టడీ చేస్తే మీకు ఆల్కహాల్ దేని మీద ప్రధానంగా ప్రభావం చూపుతుంది? లివర్ మీద. కొత్త కేసులు 2019-14లో 29. మీరు 2020 సంవత్సరంలో లివర్ కేసులు కొత్త కేసులు 4,917 ఉంటే అది 2023-24 డిసెంబర్ నాటికి 11,223 అయినాయి. 4,900 నుంచి 11,200 చిల్లర, 250% క్యాన్సర్ కేసులు పెరిగాయి. లివర్ కేసులు పెరిగాయి. తర్వాత కిడ్నీ కేసులు 2020 అంటే ఒక ప్రత్యేకమైన బ్రాండ్ మన రాష్ట్రంలో రాకముందు 15,000 కొత్త కేసులు వస్తుంటే 2024 ఆ బ్రాండ్ రద్దు అయ్యే నాటికి దుష్పరిమాణం ఏ రకంగా చూపించిందంటే 23,553 ఆ సంవత్సరంలో కొత్తగా కిడ్నీ కేసులు వచ్చాయి. దాని కారణంగా ఇవాళ విపరీతంగా ఏ నియోజకవర్గం నుంచి చూసినా, ఏ ఎమ్మెల్యే దగ్గర నుంచి చూసినా, ప్రజల నుంచి చూసినా కూడా డిమాండ్, మాకు డయాలసిస్ సెంటర్ శాంక్షన్ చేయండి అని. 5 సంవత్సరాల్లో 19 డయాలసిస్ సెంటర్ శాంక్షన్ చేస్తే 2 ఏళ్లలో 24 డయాలసిస్ సెంటర్లు శాంక్షన్ చేశాం. ఇది 1.5 టైమ్స్ పెరిగినాయి కృష్ణగిరి. ఇంకా అన్నిటికన్నా దారుణమైన ఇదేంటంటే ఇవాళ చాలామంది మెంటల్ హెల్త్ ఇష్యూస్ మీద ప్రధానంగా మేము ప్రత్యేకంగా దృష్టి పెట్టాం. కానీ ప్రత్యేకంగా ప్రస్తావించాలని ప్రజలకు వాళ్ళకి ఆ రకమైన పరిస్థితి ఎందుకు వచ్చిందో కూడా తెలియదు. వీళ్ళని చూస్తే 100% ఈ మెంటల్ హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ వచ్చిన వాళ్ళు సంఖ్య 380 నుంచి 2020లో 380 ఉంటే అది 646 పెరిగాయి. అంటే 2000%, 20 టైమ్స్ మెంటల్ హెల్త్ ఇష్యూస్. ఎవరు దీనికి బాధ్యత వహించాలా? దేనికోసం? ఇవాళ మళ్ళీ వాళ్ళే వచ్చి నీతి సూత్రాలు చెప్తున్నారు, వేదాలు వల్లిస్తున్నారు, ప్రజల్ని మళ్ళీ తప్పుపోవ పట్టిస్తున్నారు. 380 కేసులు కొత్త కేసులు వస్తుంటే సగటున అది పోయి 7,700 పెరిగాయంటే, 20 రెట్లు పెరిగాయంటే దీనికి బాధ్యత వహించాలా? ఆ కుటుంబాలను అనుకునే వాళ్ళు ఎవరు? వాళ్ళు ఎక్కడ చూసినా 15,000 పెన్షన్ పెట్టండి అని అడుగుతున్నారు. దీనికి కారణం ఎవరు? 15,000 పెన్షన్ పెడితే వాళ్ళ జీవితాలు బాగుపడిపోతున్నాయా? అసలు కారణం ఎవరు? శిక్ష లేదు. ఎందుకంటే ఎవరైనా ఏమో మాట్లాడచ్చు, ప్రజాస్వామ్యం తప్పు చేసిన వాళ్ళే మళ్ళీ దాన్ని సమర్థించుకుంటూ దొంగ తిరుగుడు మాటలు మాట్లాడే ప్రయత్నం చేస్తారు. మిత్రులారా, ఈ రకంగా ఇవాళ ఈ వ్యవస్థలు కాస్త ఇది చేస్తూనే ఇవాళ ఒక మార్పు తీసుకొచ్చే దిశగా, అంటే భవిష్యత్తులో ఏం చేయాలనేది కూడా కొన్ని టార్గెట్గా పెట్టుకున్నాం. నేను ఇప్పటిదాకా చెప్పినట్టుగా టార్గెట్ కూడా పెట్టుకున్నాం. ఇప్పటిదాకా చేశాం, అనుకున్న దానికన్నా మంచి మార్పు తీసుకొచ్చాం. దాని సత్ఫలితాలు కూడా ప్రజల నుంచి వస్తున్నాయి, సానుకూల వాతావరణం కూడా ఏర్పడింది. కానీ భవిష్యత్తులో కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టుకున్నాను. నేను చెప్పినట్టుగా ఈ అటెండెన్స్ ఏదైతే, పబ్లిక్ పర్సెప్షన్ ఏదైతే ఉందో ఇవాళ 75%కి వచ్చిందో దాన్ని 85%కు తీసుకెళ్లాలని ఒక లక్ష్యంగా పెట్టుకున్నాం. తర్వాత ఈ అటెండెన్స్ కూడా ఇవాళ 85% ఉన్న అటెండెన్స్ని 95% తీసుకెళ్ళాలని కూడా ఒక లక్ష్యంగా పెట్టుకున్నాం. అదేవిధంగా ఈ అడ్మినిస్ట్రేటివ్ మేనేజరల్ కాంపిటెన్సీ పెంచడం కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలు, తీయవలసిన ట్రైనింగ్లు కూడా, ఎందుకంటే ఈ బిజినెస్ యాజ్ యూజువల్ అనే అప్రోచ్ నుంచి బయటికి తీసుకొచ్చి
ఒక ప్రోయాక్టివ్గా ఉండే విధంగా సిబ్బందిని తర్ఫీదు ఇచ్చే దిశగా కూడా ఇవాళ మెజర్స్ తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఈ పాపులేషన్ మేనేజ్మెంట్ ఇవాళ మారిన పరిస్థితుల్లో డెమోగ్రఫిక్ డెట్ నుంచి డెమోగ్రఫిక్ డివిడెండ్ దిశగా రాష్ట్రాన్ని తీసుకెళ్లాలా, ఒక ఆరోగ్యవంతమైన మానవ వనరుల నిర్మాణం కారణంగా ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ లేదా స్వచ్ఛాంధ్ర సంకల్పం కానీ లేదా వికసిత భారత్ నిర్మాణం చేయాలనే దిశగా కూడా ఇవాళ తీసుకొస్తున్నాం. అందుకని బిజినెస్ యాజువల్ వైపు నుంచి ప్రొయాక్టివ్గా ప్రిడిక్టివ్ తీసుకునే దిశగా కూడా తీసుకెళ్ళగలుగుతున్నాం. అదేవిధంగా క్వాలిటీ మెడికల్ కాలేజెస్లో ఎడ్యుకేషన్ క్వాలిటీ పెంచడం కోసం అనేక చర్యలు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ద్వారా చేస్తున్నాం. ప్రధానంగా ఇవాళ పెరుగుతున్న కేసులు రేర్ డిసీజెస్ మీద దృష్టి పెట్టాం. ఇప్పుడే కొత్త ఫ్రేమ్వర్క్తో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా వచ్చింది. రేర్ డిసీజెస్ మీద దృష్టి పెట్టి అనేక కేసులు ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ SMA స్పైనల్ మస్కులర్ అస్ట్రఫీ నుంచి లేదా మస్కులర్ డిస్ట్రఫీ ఇట్లాంటి అనేక కొత్త రేర్ డిసీజెస్ అన్ని కూడా వస్తున్నాయి, జెనెటికల్ డిసీజెస్. వీటి మీద ప్రత్యేకంగా ఒక టాస్క్ ఫోర్స్ పెట్టి వీటి మీద ఒక స్టడీ చేసిన తర్వాత మా దగ్గర స్టడీని గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో షేర్ చేసుకుని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి అడ్వైజరీ వస్తే దాని దిశగా అంటే ముందుగానే జాగ్రత్త పడుతూ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రేర్ డిసీజెస్ మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టడం జరిగింది. ఇప్పుడే గిరియాట్రిక్ గురించి కూడా మాట్లాడారు కమిషనర్ గారు. గిరియాట్రిక్ దీని మీద కేరు, అదేవిధంగా పెయిన్ కేర్ మీద కూడా దృష్టి పెట్టే దిశగా కూడా చర్యలు తీసుకుంటున్నాం. అంటే డిజిటల్ హెల్త్ కేర్ సర్వీసెస్ని ఇవాళ ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ మన కూడా ప్రస్తావన వచ్చింది. దేశంలోనే ఆంధ్రప్రదేశ్ 19 కోట్ల మొత్తం 4,98,00,000 మంది ఆబా ఐడి రిజిస్ట్రేషన్లు 2020లో స్టార్ట్ అయింది. చేస్తే ఇవాళ ఆబా ఐడి అందరు రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. తర్వాత 11,96,00,000 ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డులను జనరేట్ చేశారు, కింద నుంచి పై స్థాయి దాకా. దేశంలోనే రెండవ అతిపెద్ద రాష్ట్రం, కానీ రెండవ అతిపెద్ద 15 కోట్లతో ఉత్తరప్రదేశ్ ముందుంది. దాదాపు 12 కోట్లతో ఆంధ్రప్రదేశ్ రెండో స్థానంలో ఉంది. కానీ ఉత్తరప్రదేశ్ జనాభా ఆంధ్రప్రదేశ్ జనాభా కన్నా 5 రెట్లు ఎక్కువ. అంటే ఆ రకంగా చూస్తే మీరు పర్సంటేజ్లో చూస్తే ఆంధ్రప్రదేశ్ దేశంలో అనేక రాష్ట్రాల కన్నా ముందు, అనేక రాష్ట్రాలు కలిపినా కూడా డిజిటల్ హెల్త్ రికార్డ్ కారణంగా ఒక పేషెంట్ మళ్ళీ రెండోసారి ఫోన్ అవసరంలే, రెండోసారి టెలిమెడిసిన్ తీసేసుకోవచ్చు, టైం దానివల్ల ఆదా చేయొచ్చు, మళ్ళీ పేషెంట్ మళ్ళీ చెప్పుకోవాల్సిన అవసరం ఉండకపోవచ్చు. ప్రతి రికార్డు ఎప్పుడు పోయా హెల్త్ ఫెసిలిటీకి మీ ఐడి రిజిస్ట్రేషన్ తీసుకునే ఎప్పుడు విజిట్ చేశారు, డాక్టర్ ఏం ప్రిస్క్రైబ్ చేశారు, ఏం మందులు రాశారు, నువ్వు ఏం టెస్ట్ చేసుకున్నావు, టెస్ట్ రిజల్ట్స్ ఏంటి, దాని గుణంగా నువ్వు తీసుకున్న మందులు ఏంటి, దాని తర్వాత ఆరోగ్య మెరుగుదలలో వచ్చిన మార్పులు ఏంటి, వీటిని తీసుకోవడానికి అవకాశం ఉంది. అంటే డాక్టర్ మీద లోటు దొరుకుతుంది, పేషెంట్లకు కూడా మెరుగైన సేవలు ఇంటి దగ్గర నుంచి తీసుకోవడానికి ఉంది. ఈ సంజీవని ద్వారా ఈ టెలిమెడిసిన్ సర్వీసెస్ కూడా ఈ స్పోక్ అండ్ హబ్ మోడల్లో ఈ చాలా స్పెషలిస్ట్ సర్వీసెస్ని కూడా ఇక్కడ కూర్చొని హైదరాబాదు లేదా బెంగళూరు మా దగ్గర ఎంపానల్ డాక్టర్స్ ఎవరు ఉంటారో వాళ్ళ ద్వారా కూడా సలహాలు తీసుకునే అవకాశం ఉంది. అంటే ఒక ఎనర్జీని తగ్గిస్తున్నాం, మనీని తగ్గిస్తున్నాం. ఎనర్జీస్ వేస్ట్ కాకుండా వెళ్ళడం, ఆతృతని, యాంగ్జైటీని కూడా తగ్గించే దిశగా కూడా వాటిలో కూడా ప్రధానంగా వీటిని దృష్టి పెట్టడం జరిగింది. దీని ప్రధాన ఉద్దేశం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న అనేక నిర్ణయాల కారణంగా ఇవాళ పబ్లిక్ హెల్త్ సెక్టార్లో గవర్నమెంట్ స్పెండింగ్ పెరిగిన కారణంగా 29% నుంచి 40% పోయిన కారణంగా అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్ 1,45,000 కోట్లకు తగ్గింది. దాన్ని మన రాష్ట్రంలో కూడా తగ్గించే దిశగా, అదేవిధంగా ఈ చెప్పిన అనేక వీటికి వాళ్ళ ఈ క్యాన్సర్ సమస్యలు పెరుగుతున్నాయి, వాటికి ఒక అడ్వైజరీ కమిటీ చేసాం. ఇట్లా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సెస్గా ఇన్స్టిట్యూషన్స్ని డెవలప్ చేసే విధంగా ప్రధానంగా KEHని కానీ GGHని కానీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ చేసే దిశగా నిర్ణయాలు తీసుకుంటున్నాం. పాపులేషన్ మేనేజ్మెంట్ కూడా చెప్పడం జరిగింది, డెమోగ్రఫిక్ డివిడెండ్ తీసుకురావాలని. ఈ అనేక హెల్త్ పారామీటర్స్లో ఆంధ్రప్రదేశ్ని ముందు దేశం. ఇప్పుడు మనం పోలికి వచ్చినప్పుడు కేరళతో 3వ స్థానంలోనూ 4వ స్థానంలో ఉంటున్నాం. కేరళ మొదటి స్థానంలో ఉంది. అంటే మనకున్న జియోగ్రఫికల్ భౌగోళిక పరిస్థితుల్లో సవాళ్ళు ఉన్నాయి, కేరళకు ఉండకపోవచ్చు. ఏదైనప్పటికీ కూడా అటువంటి వాటితో బెస్ట్ ప్రాక్టీసెస్ ఎక్కడ ఉన్నాయో వాటితో పోటీ పడి ఆ దిశగా కూడా రాష్ట్రాన్ని తీసుకెళ్ళడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ మొత్తంగా ఇవి రాబోయే రోజుల్లో క్యాన్సర్ మీద వీటి మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఇన్ఫ్రా మీద కూడా పరిమితులు ఉన్నప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి శాస్కీ ద్వారా, ఎందుకంటే అనేక గతంలో ఆగిపోయిన అనేక వాటికి సెకండరీ హెల్త్లో కానీ లేదా ఈ టీచింగ్ హాస్పిటల్స్లో కానీ సర్జికల్ బ్లాక్లు కానీ లేదా MCH బ్లాక్లు కానీ ఆగిపోయాయి. ఎందుకంటే నబార్డ్ కింద వచ్చిన ఫండింగ్ ఉండింది, లేదా PG హాస్టల్స్ ఎన్హాన్స్మెంట్ ఆఫ్ PGCs కింద కేంద్ర ప్రభుత్వం నుంచి డబ్బుల్ని దారి మళ్ళీ ఇచ్చారు. వీటిని దృష్టిలో పెట్టుకుని నబార్డ్ ట్రాన్సే ఆగిపోయిన నేపథ్యంలో శాస్కీ కింద కేంద్ర ప్రభుత్వం నిధులు తీసుకొచ్చి ఆగిపోయిన ఇప్పుడు ట్రైబల్ ఏరియాలో ఇవి ఆగిపోయినాయి. మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఆగిపోయాయి 5 చోట్ల. వాటికి నబార్డ్ ట్రాన్సే క్లోజ్ అయింది, నిధులు వచ్చే అవకాశం లేదు. ఇప్పుడు శాస్కీ కింద పెట్టి వాటి కూడా పరిస్థితి భౌగోళికంగా
ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ దాకా ప్రతి ఒక్కరి ఆరోగ్య సంరక్షణ చేపట్టేదాకా మెరుగైన వైద్య సేవలు అందించే దిశగా కూడా ప్రయత్నాలు చేస్తున్నాం. ఇవాళ మా డాక్టర్లు ఈ సందర్భంగా 2 సంవత్సరాలు అయినప్పుడు నేను ఒకవైపు ఈ వైద్య వ్యవస్థలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేయడమే కాకుండా, ఒక వ్యక్తి యాంగ్జైటీతో హాస్పిటల్ వచ్చినప్పుడు నవ్వుతూ వాళ్ళని రిసీవ్ చేసుకొని నవ్వుతూ వాళ్ళని బయటికి పంపించే దిశగా అది కింది స్థాయి నుంచి పై స్థాయి దాకా, అది మినిస్ట్రియల్ స్టాఫ్ దగ్గర నుంచి కింద సపోర్టింగ్ స్టాఫ్ దగ్గర నుంచి డాక్టర్ల దగ్గర నుంచి ప్రొఫెసర్ల దాకా ఉండాలి అనే విషయాన్ని మరొకసారి గుర్తు చేసుకుంటూ, ఒక ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ని నిర్మించే లక్ష్యం మనం ఏదైతే పెట్టుకున్నామో దాంట్లో భాగస్వాములుగా ఉంటున్న ప్రతి ఒక్కరు కూడా ఈ ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ నిర్మాణం కోసం తమ వంతు సహకారం అందించాల్సిందిగా నేను కోరుకుంటూ, ఇవాళ కాస్త సుదీర్ఘమైన ఇది, ఎందుకంటే 2 సంవత్సరాలది మీరు ఒక అరగంటలో చెప్పాలి. సుదీర్ఘమైన అంటే చాలా వరకు ఇంకా నేను చెప్పిందంతా 25% ఇంకా 75% మీకు ఓపిక ఉంటే చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నా. కానీ ఎవరు చేతులు ఎత్తలేడు కాబట్టి, వద్దని దీంట్లో ఉన్నారు కాబట్టి, భోజన సమయం కూడా అయిపోయింది కాబట్టి ఇంతటితో ముగిస్తున్నా. దీన్ని 2 సంవత్సరాల్లో మేము పెడుతున్న ప్రోగ్రెస్ రిపోర్ట్ని ప్రజల ముందు పెడుతున్నాం. మేము తీసుకొచ్చిన మార్పుని మీడియా మాధ్యమంగా ప్రజల ముందు పెడుతున్నాం. దీంట్లో ఏదైనా ఉన్నాయి, షార్టేజెస్ ఉన్నాయి, షార్ట్ ఫాల్స్ ఉన్నాయి, అవకతవకలు ఉన్నాయి, ఎక్కడ తప్పులు ఉన్నాయి, వీటిని సరిదిద్దుకోవడానికి కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. దానికి అనుగుణంగా మార్పులు తీసుకోవడానికి కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలియజేసుకుంటూ ధన్యవాదాలు చేసుకుంటాను. సెలవు. అది కనీసం మీకు అక్కడ కనీస సమాచారం లేదు, అది మీరే ఒప్పుకున్నారు. మా సిస్టర్ పేరు సెక్రటరీ కూడా చెప్పారు కరెక్ట్ కాన్ఫరెన్స్ బాధ్యత. చూడండి, ఇది సుదీర్ఘకాలం వస్తుంది. దానికి ప్రధాన కారణాలు కూడా మీరు ఒకసారి విశ్లేషించాలి. 40 సంఖ్య అనేది మీరు చెప్తున్నారు, కానీ లేదు లేదు సంఖ్యలో వచ్చిన ఆసుపత్రికి వచ్చింది 4-5. కానీ అక్కడ ఏంటంటే కొన్ని సంవత్సరాలుగా అక్కడ క్వారీ తవ్వి ఆ క్వారీలో వాటర్ని పంపు చేసి ఓవర్ హెడ్ ట్యాంకు పంపించేవాళ్ళు. అది ఎప్పుడు 2020 నుంచి జరుగుతుంది. దాని కారణంగా దీర్ఘకాలికంగా ఉంటున్న సమస్యల కారణంగా వచ్చిన పరిణామం అది. నేను దాని నుంచి నేను సమర్థించే ప్రయత్నం నేను చేయట్లా, కానీ దానికి వారసత్వంగా వచ్చిన కారణాలు కూడా ఉన్నాయి. వాటిని అన్నింటినీ సరి చేస్తున్నాం. మరి ఆరోగ్యశ్రీ సేవలు ప్రైవేట్ హాస్పిటల్ పెరిగినప్పుడు సీఎంఆర్ఎఫ్ కూడా సుమారు ముఖ్యమంత్రి గారు 1500 కోట్ల రూపాయలు ఇచ్చారు. ఎందుకు మరి అవి పెరిగితే ఇవి తగ్గాలి కదా, మరి ఇవి ఎందుకు పెరుగుతున్నాయి? మంచి ఆర్గ్యుమెంట్. నేను చెప్పాను కదా, మాకు ఈ రకంగా మార్పు తీసుకొచ్చే అవకాశం కలిగించినందుకు నేను ప్రత్యేకంగా ఒకరికి ధన్యవాదాలు చెప్పాను. ఆ రకంగా బెస్ట్ పట్టించాను. నేను చెప్పాను కేసులు ఏ రకంగా పెరిగాయి అనేది కూడా. ఇది ఒక ఆల్కహాల్ రిలేటెడ్ దీని కారణంగానే, ఈ సిస్టమిక్ ఫెయిల్యూర్స్ కారణంగా, ఆసుపత్రిలో డాక్టర్లు అందుబాటులో లేని కారణంగా, అనారోగ్యం మొదలై అనేక కారణాలు వచ్చాయి. రెండో వైపు వాతావరణంలో వస్తున్న మార్పులు, లైఫ్ స్టైల్ చేంజెస్ కారణంగా, ఫుడ్ హ్యాబిట్స్ కారణంగా, వీటి కారణంగా కూడా కేసులు పెరుగుతూ ఉన్నాయి. అయితే నేను అంటున్నది ఏంటంటే, ఒకవైపు పెంచుతూ ప్రభుత్వ ఆసుపత్రుల పట్ల ప్రజల విశ్వాసాన్ని పెంచుతున్నాం, అదేవిధంగా బెనిఫిషరీస్ సంఖ్య కూడా పెరిగిందని నేనే ఒప్పుకుంటున్నాను. రెండో వైపు వీటి వ్యాధుల సంఖ్య కూడా పెరుగుతూ ఉంది. నేను ఇప్పుడు గ్లోబల్ మీరు చూస్తే క్యాన్సర్ కేసులు పోయిన సంవత్సరం ICMR కింద 15,75,000 కొత్త కేసులు వచ్చాయి. ఇండియాలో ఇస్తే 8,70,000 మంది చనిపోయారు. కొత్త కేసులు కూడా వస్తున్నాయి. అందుకని మేము ప్రొయాక్టివ్గా ఉంటూ ఈ రాబోయే రోజుల్లో మైక్రోబియల్ రెసిస్టెన్స్ అనేది కూడా అంటే ఇష్టారాజ్యంగా వీటిని ఏమంటారు, యాంటీబయాటిక్స్ తీసుకుంటున్న కారణంగా కొత్త సమస్యలు ఉంటాయి. వ్యాధులు, లొంగని వైరస్లు, లొంగని బ్యాక్టీరియాలు వస్తున్నాయి. ఆ దిశగా కూడా అంటే భవిష్యత్తు రాబోయే ప్రమాదాలని కూడా దృష్టిలో పెట్టుకొని ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. దాని కారణంగా ఇవాళ అందుకనే పెరిగాయి. అనుగుణంగా మళ్ళీ సీఎం రిలీఫ్ ఫండ్ కూడా పెరిగింది. ఇంతకుముందు గతంలో అది ఇది లేదు కదా. నేను నియోజకవర్గానికి మనం చెప్పాం 5 ఏళ్లలో 3 కోట్లు మాత్రమే సీఎం రిలీఫ్ ఫండ్ కింద వస్తాయి. ఇప్పటికే నేను 9,62,64 లక్షలు ఇవ్వడం జరిగింది. 2,400 పైన ప్రొసీజర్ ఇస్తూ ప్రైవేట్ హాస్పిటల్స్ కడుతూ మీరు చెప్పినట్టు ప్రివెన్షన్ చేస్తున్నాము, అసలు తగ్గిస్తున్నామని చెప్పి అన్నింటిలో పెంచుకుంటూ వెళ్తూ డెత్ రేట్ ఏమన్నా గతం బాగుంది ఇప్పుడు తగ్గింది అనుకుంటే. రెండోది మీరు ఇస్తున్నటువంటి CMRF కోట్లు కూడా మీరు అన్నట్టు రేర్ డిసీజ్ అంటే అవుట్ ఆఫ్ ది 3,000 ప్రొసీజర్ దాటి వస్తున్న వాటికి జనరల్గా నీడ్ ఉన్నటువంటి ప్రతి అవసరం మీరు ఏదైతే హిస్టెక్టమీ కానీ అలాంటివి కానీ రకరకాల మేజర్ రిక్వైర్మెంట్ ఉన్న వాటికి లేకుండా ఇస్తున్నారన్న. ఇప్పుడు ప్రొసీజర్లు మొత్తం 3,257 ప్రొసీజర్లు ఉన్నాయి.
కుడి చేతి చూపుడు వేలికి ఎడమ చేతి చూపుడు వేలు వేరు కోడ్లు ఇచ్చేసి పెట్టున్నారు. మీరు జన ఆరోగ్య యోజన PMJAYలో దాని ప్రకారం చూస్తే 1946 ప్రొసీజర్లే. మీరు ఏ రాష్ట్రంలో చూసినా పక్కన మన తెలంగాణకు పోతే 900 చిల్లర, తెలంగాణకు పోతే తమిళనాడుకు పోతే అంతే సంఖ్య. PMJAY కింద ఆయుష్మాన్ భారత్ కింద 1946 ఉంటే మన దగ్గర మాత్రం 3257. అంటే పొలిటికల్ దీనికోసం ఒక ఆప్టిక్స్ కోసం ఆ రకంగా ప్రొసీజర్లు పెంచారు. దానివల్ల ఎంత లాభం అవుతుంది ఏమవుతుంది అనేది మనకు తెలుసు. అయితే మేము అందుకే దానికి సిద్ధపడి ఉన్నాం. కొత్తగా వస్తున్న వాటి ప్రొసీజర్ల కారణంగా వాస్తవానికైతే నేను వాస్తవంగా ఒప్పుకుంటున్నా, అన్ని ప్రొసీజర్లు అవసరం లేదు. ప్రొసీజర్లు పెంచామని మీరు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో చాలా సిస్టమేటిక్గా చేసిన దాంట్లోనే 1946 అనేక రాష్ట్రాలు 1000 లోపల ఉంటున్నాయి. కానీ నేను తగ్గిస్తామని చెప్పట్లేదు, ఎందుకంటే అదొకటి దాంట్లో కూడా వాస్తవం చెప్తున్నా. సో ఆ ప్రొసీజర్లు కొనసాగిస్తూనే కొత్తగా రాబోయే వాటిని కూడా ఇవాళ నుంచే అడ్వైజరీ కమిటీలు వేసుకొని కొత్తగా రీసెర్చ్ చేస్తూ హాస్పిటల్ల మీద కూడా ప్రధానంగా దృష్టి పెడుతున్నాం. దీంట్లో కూడా హాస్పిటల్ కూడా దీని మీద రీసెర్చ్ చేయాల్సిందిగా పెడుతున్నాం. రీసెర్చ్ కూడా డబ్బులు ఇచ్చాం. కాలేజీలకి స్పోర్ట్స్కి ఎంకరేజ్ చేస్తున్నాం, రీసెర్చ్కి ఎంకరేజ్ చేస్తున్నాం. వచ్చిన కొత్తల్లో ఒక్క కాలేజ్ కూడా NRF ర్యాంకింగ్ లేకపోతే టీచింగ్ హాస్పిటల్ కూడా దాని మీద ప్రధానంగా దృష్టి పెట్టాం. ఒక చాలా ప్రతిష్టాత్మకమైన జర్నల్స్లో ఆర్టికల్స్ వచ్చేవి కాదు. ఆ ఇచ్చిన మోటివేషన్ కారణంగా మనం డాక్టర్ చక్రవర్తి KGH ఇవాళ లాన్సెట్ జర్నల్లో ఒక పబ్లికేషన్ వచ్చింది, పేపర్ పబ్లిష్ అయింది. అంటే ఆ రకంగా కూడా ఉన్నారు, కేపబిలిటీ ఉన్న డాక్టర్లు మన దగ్గర చాలా ఉన్నారు. ఆ రీసెర్చ్ అనేది ఆ మోటివేషన్ లేకుండా అందుకని భవిష్యత్తులో రాబోయే ప్రమాదాలని కూడా ఇప్పటి నుంచే గుర్తించి, అందుకే ఈ డిసీజ్ మ్యాపింగ్ కూడా చేశాం. నాన్ కమ్యూనికబుల్ డిసీజ్ చెప్పినప్పుడు 80% డిసీజ్ బర్డన్ ఉంటున్న రోగాలు ఏదో హైపర్టెన్షన్, డయాబెటీస్, CKD, CVD, COPD, మెంటల్ హెల్త్, క్యాన్సరు, ఇటువంటి వాటిని డిస్ట్రిక్ట్ వైజ్గా మ్యాపింగ్ చేశాం. ఏ ప్రాంతాల్లో కేసులు ఎక్కువ వస్తున్నాయి, దానికి అనుగుణంగా HR డిప్లాయ్మెంట్ కానీ లేకపోతే మిగతా వనరులు సేకరణ కానీ చేసే దిశ కాబట్టి దానికి జాగ్రత్తగా అందుకని సంజీవినికి ఇంటిగ్రేట్ చేస్తున్నాం వీటిని అన్నింటినీ. సార్ మీ ప్రభుత్వంలో వైద్య పరికరాలు కొనుగోలు ప్రక్రియలో చాలా మార్పులు వస్తున్నాయి. తగ్గించాలని విశ్వాసం పెంచుతూ వస్తున్నాం. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర విభజన జరిగినప్పుడు అనైతికంగా, అశాస్త్రీయంగా, అన్యాయంగా విభజన జరిగినప్పుడు చాలా వరకు హైదరాబాద్లోనే విడిపోయాయి. అన్నీ ఏ రకంగా చూసినా హైదరాబాద్ వైపే ఉండేది. అది హెల్త్ కేర్ ఫెసిలిటీస్ కావచ్చు, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు, అన్నీ. ఈ 10 సంవత్సరాల్లో ఆ మార్పు తీసుకొచ్చే, గతంలో NDA ఉన్నప్పుడు మార్పు తీసుకొచ్చింది. దాని కారణంగానే ఇక్కడ ఎయిమ్స్ వచ్చింది. ఎయిమ్స్ అనేది కూడా దాని కారణంగా వచ్చింది. అనేక ఇప్పుడు మా వ్యవస్థలో మార్పులు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. ఇది అయినప్పటికీ కూడా హైదరాబాద్తో ఉన్న సంబంధాల కారణంగా కానీ వాటి కారణంగా కానీ హైదరాబాద్ వెళ్ళడం అవుతుంది. భవిష్యత్తులో వీటిని మార్పు చేసే దిశగానే ప్రయత్నాలు చేస్తున్నాం. అందుకని మేము రోడ్ అహెడ్ కూడా పెట్టుకున్నాం. ఎవరు చేయని విధంగా ఇవాళ మేము మెట్టెక్ ఛాలెంజ్ ఎవరు చేయట్ల రాష్ట్రం మేము ముందు చేసాం. SRలని మేము ముందు తీసుకొచ్చాం. ఇట్లాంటివి అనేక ఉన్నాయి. సో అందరికీ ఒక రోల్ మోడల్గా నిర్మించే దిశలో ఉన్నాం. ఇవాళ ప్రయాణం మొదలైంది, ఇప్పుడే బయటకు వచ్చాం. ప్రయాణం మొదలైంది, అప్పుడే పరిగెత్తలేం. కొంచెం ఇదైన తర్వాత 5 సంవత్సరాలకి రాష్ట్రానికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఆరోగ్య వ్యవస్థకు సంబంధించిన వరకు తీసుకొస్తాం. ఏంటి టెండర్ల ప్రక్రియ మీకు తెలుసు, దాని ఎందుకు వెళ్లాల్సి వచ్చింది అనేది. ఈ PP మాల్లో 17 కాలేజీలు ఏమున్నాయో 8,500 కోట్లు మళ్ళీ నేను చెప్పమంటే తాడేపల్లి నుంచి ప్రెస్ పెట్టి చెప్పినట్టు ఉంటుంది. 800 కోట్లు 500 కోట్లు ఖర్చు పెట్టాల్సి వస్తే 1,100 కోట్లు మాత్రమే 5 ఏళ్ళలో ఖర్చు పెట్టారు. అది ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్యాప్స్ ఒకటి పక్కన పెడితే ప్రధానంగా సగటున కాలేజీకి పెట్టాల్సింది 500 కోట్లు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇస్తే దాంట్లో ఫైనాన్షియల్ ప్రోగ్రెస్ కేవలం 12% ఉండింది. ఇవన్నీ కూడా పక్కన పెడతాం. ఇవాళ అంటున్నారు మీరు 6,000 కోట్లు ఖర్చు పెట్టలేరా అని. నేను అనేది ఏంటంటే ప్రధానంగా ఇవాళ PPP మోడ్లో వెళ్లాల్సిన కారణం ఎందుకు వచ్చిందంటే, ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ప్రభుత్వ కళాశాలల్లో ఈ మేనేజ్మెంట్ కోటాని NRI కోటాని తీసుకొచ్చిన కారణంగా మాత్రమే. వాళ్ళు ఎంతసేపు మీరు ఆ కాలేజీ కట్టలేదా, ఈ కాలేజీ దీనికి ఖర్చు పెట్టలేదా, దీనికి అంత ఖర్చు, మీరు తెచ్చిన మాట మీరు వాస్తవమా కాదా? ఫస్ట్ ఫేజ్లో మొదలైన విజయనగరం కానీ, లేదా విజయనగరం మచిలీపట్నం కానీ, లేదా నంద్యాల కానీ, ఏలూరు కానీ, ఈ కళాశాలలో మొదలుపెట్టింది మేనేజ్మెంట్ కోటా. నంద్యాల వీటిలో మేనేజ్మెంట్ కోటా 50% మాత్రమే కన్వీనర్ కోటా పెట్టి, ప్రైవేట్ కళాశాలలో ఏ రకంగా ఉంటుందో ఆ రకంగా 35% మేనేజ్మెంట్ కోటా పెట్టి 15% NRI కోటా పెట్టారు. దీనికి సంబంధించినంతవరకు ప్రభుత్వ కళాశాలకి ప్రైవేట్ కళాశాలకి ఎటువంటి తేడా లేకుండా పోయింది. దాని కారణంగానే
ఇవాళ ఈ పీపీపీ మోడల్లో తీసుకొచ్చి ప్రభుత్వం ప్రజాధనాన్ని మళ్ళీ దాని మీద అదనంగా ఖర్చు పెట్టకుండా ప్రైవేట్ వాళ్ళని తీసుకొచ్చి ఆ క్యాపెక్స్ పెట్టాల్సిన క్యాపెక్స్ ఏదో అది పెట్టించి తర్వాత ఆపరేషనల్ ఎక్స్పెండిచర్ కూడా వాళ్ళు పెట్టడం వల్ల ప్రభుత్వ ధనం ఆదా అవుతుంది. ఇప్పటికే 8,500 కోట్లకు వాళ్ళు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్లు వివిధ చోట్ల ఈ స్ట్రెంథన్ చేయడానికి ఎగ్జిస్టింగ్ ఫెసిలిటీస్ని 11 ఓల్డ్ టీచింగ్ హాస్పిటల్స్ కానీ దీన్ని మీరు చూస్తే విజయనగరం స్టార్ట్ అయింది, కానీ మీరు స్టార్ట్ చేసిన నాటికి పెట్టిన ఖర్చు ఎంత? 50 కోట్లు. మేము లెక్కలు కావాలంటే మొత్తం లెక్కలు తీసి చూపిస్తా. ఉదాహరణకి రాజమండ్రి స్టార్ట్ అయింది. రాజమండ్రి కళాశాల స్టార్ట్ అయిన నాటికి రాజమండ్రి కాలేజ్ మీద వాళ్ళు పెట్టిన ఖర్చు ఎంత తెలుసా? అడ్మినిస్ట్రేటివ్ స్టార్టింగ్ 475 అయితే పెట్టిన ఖర్చు 75 కోట్లు. 75 కోట్లు ఖర్చు పెట్టి కాలేజ్ స్టార్ట్ చేశారు. ఇంకా వాళ్ళకి ఎటువంటి ఉండడానికి హాస్టల్ లేదు, ఫ్యాకల్టీ అవకాశం లేదు, ఎక్విప్మెంట్ తీసుకోవడానికి లేదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రతి కాలేజ్కి ఇదే పరిస్థితి. పెట్టాల్సిన డబ్బు అంత ఉంటే పెట్టింది ఇంత. దాంట్లో 20%, 25%తో ఖర్చు పెట్టాం. మనం సింపుల్గా ఒక ఇల్లు కట్టుకుంటే మనము 2 బెడ్రూమ్ హౌస్ కట్టుకుంటే 2 బెడ్రూమ్ హౌస్ కట్టిన తర్వాత 2 బెడ్లు కట్టుకుంటాం, అటాచ్డ్ బాత్రూమ్ ఉంటే కట్టుకుంటాం, కిచెన్ పెట్టుకుంటాం, కిచెన్లో స్టవ్ పెట్టుకుంటాం, బెడ్రూమ్లో బెడ్ వేసుకుంటాం, అది అయిన తర్వాత ఫ్యాన్లు పెట్టుకుంటాం, లైట్లు పెట్టుకుంటాం, అప్పుడే పోతాం ఇంట్లోకి. ఈడ అట్లా కాదు, పునాదులు వేసి మేము కట్టేసాం అంటారు. అయితే ఇవాళ మీరు చెప్పిన దీని ప్రకారం కేంద్ర ప్రభుత్వం ఈ కాలేజీలను అయితే పీపీపీ మోడల్లో దేశవ్యాప్తంగా తీసుకొచ్చిన పాలసీలో భాగంగా, నీతి ఆయోగ్ తీసుకొచ్చిన భాగంగా ఈ కాలేజీలు పీపీపీ మోడల్లో ప్రభుత్వం నిర్మిస్తే ప్రభుత్వం వైపు ఇవ్వాల్సిన ల్యాండ్ లేదా పెట్టాల్సిన ఇన్వెస్ట్మెంటు అట్లే పీపీపీని తీసుకెళ్తే వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ ఇస్తామని కేంద్ర ప్రభుత్వం ముందుకు వచ్చింది. ఆ వైబిలిటీ గ్యాప్ ఫండింగ్లో భాగంగా ఇవాళ ఈ మిగిలిన 9 కాలేజీలు, ఇప్పుడు మిగిలినవి 17 కాలేజీలో 9 కాలేజీలు మిగిలినాయి. దాంట్లో 8 కాలేజీకి వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ కేంద్రానికి రాయడం జరిగింది. కేంద్రం కూడా సూత్రప్రాయంగా అంగీకరించింది. ఉదాహరణకి మార్కాపురంకి 100 కోట్లు, 100,76 లక్షలు, ఆదోనికి 158 కోట్లు, మదనపల్లికి 174 కోట్లు, అదేవిధంగా అమలాపురంకి 164 కోట్లు, బాపట్లకి పునాదుల్లోనే ఉన్నాయి కాబట్టి 274 కోట్లు, అదేవిధంగా పాలకొల్లు పునాదులే ఉన్నాయి, అవి కూడా వర్షం వచ్చి మునిగిపోయి ఉంటాయి. మెడికల్ కాలేజ్ ఉందని చెప్తుంటారు, బుకాయిస్తుంటారు. మెడికల్ కాలేజ్ ఒక ఆయన అయితే హ్యూమంగస్ బిల్డింగ్స్ నిర్మించామని చెప్తున్నాడు. మరి పునాదులు వేసి హ్యూమంగస్ బిల్డింగ్ అంటే అది ఏందో మరి నాకు తెలియదు. వాళ్ళు ఏమో గాల్లో మేడలు కట్టేసి చూసావా మేడ, మాకైతే కనిపించట్లా, ప్రజలకు కనిపించట్లా. అది అందుకని ఆడ కూడా 216 కోట్లు, అదేవిధంగా పెనుగొండకి 187 కోట్లు. పార్వతీపురం కూడా కాలేజీ నిర్మించామని మన మండలిలో అయితే చాలా గౌరవనీయ అనుభవం ఉన్న ప్రతిపక్ష నేత కూడా పార్వతీపురంలో కూడా కాలేజీ కట్టేశాం. పార్వతీపురంలో ల్యాండే సేకరించలే. ఇప్పుడు మేము ఐడెంటిఫై చేసాం ల్యాండ్ని. అంటే ఈ 8 కాలేజీలు పీపీపీ మోడల్లో పోతున్నాం. టెండర్లు పిలిచే ప్రక్రియ ఉంది. మధ్యలో బెదిరించారు, ఫోన్లు చేసి బెదిరించారు, రకరకాలు చేశారు. ఎందుకంటే ప్రధాన ఉద్దేశం మీరు తప్పులు చేసి ప్రభుత్వ కళాశాలల్లో ఈ 35% మేనేజ్మెంట్ కోటా, ఎన్ఆర్ఐ కోటా తెచ్చారు. 0107, 0108 తీసుకొచ్చి పెట్టింది మీరు. ప్రభుత్వ కళాశాలకి ప్రైవేట్ కళాశాలకి తేడా లేకుండా చేసింది జగన్మోహన్ రెడ్డి గారు. నెంబర్ 1. నెంబర్ 2, మళ్ళీ మేము పీపీపీ మోడల్లో వచ్చి ఈ నాణ్యమైన విద్యని, మెరుగైన వైద్య సేవలను అందించడం కోసం ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తూ ఉంటే దానికి కూడా బెదిరించి ఇవాళ రాష్ట్రంలో మెడిసిన్ విద్యను అభ్యసించాలనుకుంటే అది కూడా నాణ్యమైన, అంటే వరకొర వసతుల్లో కాదు, మంచి వసతులతో 605 బెడ్ల హాస్పిటల్ని నిర్మించాలనేది పెట్టాం. దానికి 600 సగటున 600 కోట్ల అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఒక్కో దానికి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం నుంచి సహకారం ఉంటుంది. మిగతాది పీపీపీ కన్సెషనర్ ఎవరు వస్తారో వాళ్ళు పెట్టాల్సిన అవసరం ఉంది. వైద్య విద్యను అందించాలా, వైద్య సేవలను కూడా ఎన్టీఆర్ వైద్య సేవకున్న 25 లక్షల దాకా అందిస్తామని చెప్పాం. వీళ్ళకి వచ్చే బాధ ఏంటో మరి నాకు అర్థం కాదు. ఇటువంటి అదే పీపీపీ మోడల్ని ఈ సెల్ఫ్ ఫైనాన్సింగ్ స్కీమ్లు వచ్చినప్పుడు సమర్థించుకున్నారు. ఇది ప్రపంచంలో ఎక్కడా లేని విధానం. ఇటువంటి విధానాన్ని ఒక్క దార్శనికుడైన ఈ ముఖ్యమంత్రి, అంటే అప్పుడు ముఖ్యమంత్రి తెచ్చారని చెప్పి వాళ్ళు బాగా ఊదారు, వాళ్ళు మాట్లాడారు, ఏది పేపర్లలో రాశారు, రికార్డెడ్గా ఉన్నాయి. ఇవాళ అదే విధానాన్ని వ్యతిరేకిస్తున్నారు. సో ఈ ద్వంద్వ రీతి అనేది మంచిది కాదు. విద్యార్థుల్లో ఈ రకంగా అసత్య ప్రచారాలు చేసి చేయడము, అదేవిధంగా పేదలకు కూడా నాణ్యమైన వైద్యాలు అందించడానికి కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో చేస్తున్న ప్రయత్నానికి కూడా గండి కొట్టడం కూడా కరెక్ట్ కాదు. సో వీటిని లేదు, బెదిరించడం వల్ల ఒక రకంగా సైకలాజికల్గా ఉంటుంది, నేను కాదను. ఎందుకంటే మీరు జరుగుతున్న పరిణామాలు చూస్తే రప్ప అని నరికేయడం, మేకలు నరికేయడం, అది చేయడం, ఇది చేస్తుంటే బయట నుంచి వచ్చే వాళ్ళకి ఈ సంస్కృతి, అరే ఏ రాజ్యంలోకి వెళ్తున్నాం. ఎప్పుడో 30 ఏళ్ళ క్రితం బీహార్లో ఉండేది సంస్కృతి, లేదా 30 ఏళ్ళ క్రితం రాయలసీమలో కొద్దిగా ఉండేది. అదే ఇదే పాలెగాళ్ళని, సోకాళ్ళు పాలెగాళ్ళే వాళ్ళ రాజకీయాల్లోకి వచ్చేసారు, వేరే విషయం. కొద్దిగా ఉండేది.
ఆ సంస్కృతి చూసినప్పుడు బయట నుంచి వచ్చి పెట్టుబడిదారి పెట్టాలనుకుంటున్న వాళ్ళు కాస్త ఎక్కడైనా ఇది ఉంటుంది, అరే ఏమన్నా భవిష్యత్తులో ఏమైనా అవుతుందేమో అని. ఎందుకు పెట్టుబడి పెడతారు, ఏం వాళ్ళ రాజ్యం ఇది ఏమన్నా ఇదే ప్రత్యేకమైన ప్రేమ, అరే మనం ఏదో చేసాం సమాజానికి కొద్దిగా ఉపయోగపడాలి, దాని ద్వారా మేము కూడా కొద్దిగా ఆదాయం పొందాలని వాళ్ళు చూస్తారు. దానిలో బెదిరించడం ఒకటైతే, రెండోది ప్రధాన కారణం ఏంటంటే అదే సమయంలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పాలసీ తీసుకొచ్చి వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ ఇస్తా అని చెప్పడం, దాని కారణంగా కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా కాస్త వస్తాయి కదా, ఆ మేరకు మాకు మేము పెట్టాల్సిన ఎక్స్పెండిచర్ తగ్గుతుంది కదా అనేది కూడా ఒక కారణం. పెడుతున్నాం, ఒక పాలసీ తీసుకొస్తున్నాం. ఇవాళ రాబోయే రోజుల్లో ఒక ఈ స్పెషలైజ్డ్ హాస్పిటల్స్ని, మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ని నియోజకవర్గంలో దాదాపు ఈ ఈ 67 నియోజకవర్గాల్లో 50 బెడ్ ప్లస్ హాస్పిటల్ లేని నియోజకవర్గాలు కూడా ఉన్నాయి. ఆ ఆసుపత్రుల మీద మొదటి దశలో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ని పీపీపీ మోడ్లో తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. అదేవిధంగా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ను కూడా పీపీపీ మోడ్, ఒకవైపు ప్రోత్సాహం అందిస్తున్నాం. ఉదాహరణకి ఏఈజీ వస్తుంది, వాళ్ళు కావాల్సిన సహకారం అందిస్తున్నాం. ఇక్కడ క్యాన్సర్ బసవతారకం వస్తుంది, సహకారం అందిస్తున్నాం. రాబోయే రోజుల్లో ఈ డిసీజ్ స్పెసిఫిక్గా కూడా స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ తీసుకొచ్చడానికి ఒక పాలసీ కూడా చేశాం. వాట్ ఇస్ దట్ పాలసీ గారు సెక్రటరీ గారు? ఆంధ్రప్రదేశ్ స్టేట్ హెల్త్ ఇన్వెస్ట్మెంట్ పాలసీని తీసుకొచ్చాం. అది సీఎం గారు కూడా దాన్ని ఒప్పుకోవడం జరిగింది. అయిపోయిన తర్వాత దాన్ని మనం క్యాబినెట్ తీసుకెళ్ళి ఆ పాలసీని రోల్అవుట్ చేసిన తర్వాత ప్రోత్సాహం అందిస్తాం. ఎవరు వన్ అడిగిన వాళ్ళు మీరు అడిగారు బాబు. ఒకటి మీకే క్లోజ్ చేయండి. 2 ఏళ్లలో ఆ పాల భైరవుడు అని ముద్రేసుకున్నటువంటి సత్యకుమార్ యాదవ్ హ్యాపీనా వైద్య ఆరోగ్య శాఖతో? ఖచ్చితంగా హ్యాపీ, కంటిన్యూషన్ 3 ఏళ్లు ఖచ్చితంగా హ్యాపీ. ఈ క్రమంలో విమర్శలను ఎదుర్కొంటున్న క్రమంలో ప్రధానంగా నా పార్టీ సహచర మంత్రుల నుంచి లేదా సహచర ప్రజాప్రతినిధుల నుంచి, ముఖ్యంగా నా పార్టీ కార్యకర్తల నుంచి కూడా నేను విమర్శలను ఎదుర్కొంటున్న సమయం, అంటే చేయట్లేదు, ట్రాన్స్ఫర్ చేయట్లేదు, డెప్యుటేషన్ చేయట్లేదు, ప్రమోషన్ చేయట్లేదు. మన ఎవరు అడిగారు నన్ను, మెడికల్ ఆఫీసర్ ఎంబీబీఎస్ చదివారు, నాకు మెసేజ్ పంపించారు, నా వీళ్ళని అసిస్టెంట్ ప్రొఫెసర్గా చేయని. అరే అసిస్టెంట్ ప్రొఫెసర్ చేయాలంటే స్పెషాలిటీ చేసి ఉండాలా, పీజీ చదివి ఉండాలా, చెప్తే వాళ్ళకి అర్థంగా చూడన్నా ఏదో ఒకటి అంటాడు. సో ఈ క్రమంలో, ఈ చెప్పుకునే క్రమంలో నా ఆరోగ్యం క్షీణిస్తోంది, కానీ ఆరోగ్య శాఖ మంత్రిగా చాలా సంతృప్తికరంగా ఉంది. ఇప్పుడు ఎక్కడైనా ఎన్టీఆర్ వైద్య సేవ కింద వెళ్ళి అడ్మిట్ అయ్యి చేసుకున్న తర్వాత వన్స్ ఒకసారి డిశ్చార్జ్ అయిన తర్వాత రిటర్న్ మళ్ళీ వాళ్ళు కనుక వెనక్కి వెళ్తే ఫాలో అప్ ట్రీట్మెంట్ పేరిట వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారు, మళ్ళీ ఆరోగ్యశ్రీలోకి రావట్లా. దీని మీద అటువంటి ఉండవు. ఏంటంటే ఈ ఎన్టీఆర్ వైద్య సేవ కింద తీసుకున్నప్పుడు అందుకనే ఒక మెకానిజం పెట్టాం. కింద డిస్ట్రిక్ట్ లెవెల్ డిసిప్లినరీ కమిటీ ఉంటుంది, తర్వాత స్టేట్లో డిసిప్లినరీ లెవెల్ కమిటీ ఉంటుంది. ఇది వేసిన తర్వాత జిల్లాలో ఏదైనా కంప్లైంట్ మా దృష్టికి వస్తే చర్యలు తీసుకుంటాం, లేకపోతే రాష్ట్ర స్థాయిలో చర్యలు తీసుకుంటాం. చాలా పగడ్బందీ వ్యవస్థ అయితే ఉంది. అయితే అది దృష్టికి రావాలి, కంప్లైంట్ రూపంలో రావాల్సింది. హియర్సేలో ఊరికే అలా అనుకుంటే దాని మీద తీసుకోలేము. అటువంటిది వస్తే ఖచ్చితంగా నిర్ణయం తీసుకుంటున్నాం. అనేక ఆసుపత్రులకు కూడా, పెద్ద ఆసుపత్రులకు కూడా, మీరు పేరు నేను తీసుకోదలుచుకోలే, పెద్ద ఆసుపత్రులు కూడా పెద్ద స్థాయిలో పెనాల్టీలు వేసాం. మీరు అనేది కరెక్టే. గతంలో ఉద్దానం ప్రాంతంలో, ఇక్కడ ఏకొండూరు లేదా ఫ్లోరైడ్ ఎక్కువ ఉంటున్న ప్రకాశం జిల్లాలో ఈ కిడ్నీ కేసులు పెరిగేవి. ఇప్పుడు అది లేదండి, ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నాయి. అప్పుడు ఫ్లోరైడ్ కారణం ఉండింది, మధ్యలో ఇంకో జే బ్రాండ్ కారణమైంది. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఆ సమస్య ఉంటుంది, వాటిని తీవ్రంగా పరిగణిస్తున్నాం. అందుకనే దాంట్లో భాగంగానే ఇవాళ నేను చెప్పినట్టుగా డయాలసిస్ సెంటర్లు ఇస్తున్నాం. అది కాకుండా మూలాల్లోకి వెళ్ళి ఒక స్పెషల్ టీం పనిచేస్తూ ఉంది. డాక్టర్ రవిరాజ్ గారి నేతృత్వంలో ఒక స్పెషల్ సిటీ ఏంటంటే ఉద్దానం మీద ప్రధానంగా కారణం ఏంటంటే ఏకొండూరులో ఫ్లోరైడ్ కారణం. దీంట్లో ప్రధానంగా ఇంకోటి ఏంటంటే ఇవన్నీ వాటర్ బోన్ ఎఫెక్ట్స్ అనమాట, కాన్సిక్వెన్సెస్. సరే, సురక్షితమైన మంచినీరు తాకపోవడం వల్ల, దాంట్లో ఈ పెస్టిసైడ్ కలవడం లేదా హెవీ మెటల్స్ కలగడం కారణంగా ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి, కిడ్నీ ప్రాబ్లమ్స్. దానికే జలజీవన్ మిషన్ ద్వారా ప్రతి ఇంటికి సురక్షితమైన మంచినీరు అందించే ప్రయత్నం. దీంట్లో ప్రధానంగా జలజీవన్ మిషన్ ద్వారా ఇవాళ జరుగుతున్న దీంట్లో రాబోయే రోజుల్లో తగ్గుతుంది. సార్, ఎక్విప్మెంట్ కొనుగోలులో మీ ప్రభుత్వంలో ఎక్విప్మెంట్ కొనుగోలు మీద చాలా ఆరోపణలు వస్తున్నాయి. మీరు అడిగారు ఒక్క నిమిషం సార్, అడిగారు సార్ మీరు అడిగారు కదా. రెడ్ షర్ట్లో ఉన్నారు, కామ్రేడ్ ఉన్నట్టున్నారు కదా. రాష్ట్రంలో క్యాన్సర్ కేసులు లక్షలాదిగా పెరిగిపోతున్నాయి.
విధంగా ఎడ్యుకేట్ చేస్తున్నారు. అదేవిధంగా తాజాగా ఏలూరు జిల్లాలో చింతలపూడి నియోజకవర్గంలో విపరీతమైన కేసులు ఉన్నాయి 2 గ్రామాల్లో, మీడియాలో కూడా వస్తుంది. దాని పట్ల మీరు అది మేము వెంటనే ఉదయం మా దృష్టికి వస్తానే వెంటనే కమిషనర్ గారికి చెప్పడం జరిగింది. అదేదో వాస్తవం లేదు దాంట్లో, అది పక్కన పెడితే కానీ తీవ్రత చాలా ఉంది, క్యాన్సర్ తీవ్రత చాలా ఉంది. అందుకని ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆరోగ్య శాఖ మంత్రిగా నేను మొట్టమొదటిగా సంతకం పెట్టిన ఫైలు ఉచితంగా క్యాన్సర్ పరీక్షలు నిర్వహించాలి. ఎందుకంటే క్యాన్సర్లో మొత్తం క్యాన్సర్లో 70% క్యాన్సర్లు నివారించదగ్గవి. అందుకని నివారణ మీద ప్రత్యేకంగా దృష్టి పెడుతున్నాం. దానికోసం ఈ మ్యారథాన్స్ కానీ హ్యాకథాన్స్ కానీ లేదా క్యాన్సర్ సర్వైవర్స్తో అవగాహన కలిగించే ప్రయత్నం చేస్తూ, రెండోది ప్రజలు దగ్గరికి వచ్చేదాకా గుర్తించరు కాబట్టి ఇవాళ గ్రామం ప్రోయాక్టివ్గా మేమే 4 కోట్ల NCD 4.0లో 4,10,00,000 మంది టార్గెటెడ్ పాపులేషన్కి 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకి, అమ్మాయికి, అబ్బాయికి ఈ ఓరల్ క్యాన్సర్ అంటే ఓరల్ క్యాన్సర్ ప్రధానంగా దాదాపు 30% దాకా ఓరల్ క్యాన్సర్ కారణంగా క్యాన్సర్ బారిన పడుతున్నారు. రెండోది 18 సంవత్సరాలు నిండిన ప్రతి అమ్మాయికి బ్రెస్ట్ క్యాన్సర్ చేస్తున్నాం, పరీక్షలు చేస్తున్నాం. అదేవిధంగా 30 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకి సర్వైకల్ క్యాన్సర్ పరీక్షలు చేస్తున్నాం. ఈ 2 ఇంటి దగ్గరికి వెళ్ళి చేయగలుగుతాం. దీంట్లో మేము హోమియోబాబా క్యాన్సర్ ఇన్స్టిట్యూట్తో కొలాబరేషన్తో దాదాపు 18,000 మంది హెల్త్ ప్రొఫెషనల్స్ని ట్రైనింగ్ చేశాం. ట్రైనింగ్ చేసిన తర్వాత ఊర్లలోకి వెళ్ళి ఇవాళ వీటికి పరీక్షలు నిర్వహిస్తున్నాం. క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్కి చాలామంది ముందుకు రావాలి. ఎందుకంటే మనం చూస్తున్న స్క్రీనింగ్లో చూస్తే ఓరల్కి, బ్రెస్ట్కి చాలా ముందుకు వస్తున్నారు. సర్వైకల్కి రావాలి, సోషల్ స్టిగ్మా. ఆ హెల్త్ ఫెసిలిటీకి పోవాలా, హెల్త్ ఫెసిలిటీకి వెళ్తే అక్కడ ప్యాప్స్మియర్ టెస్ట్ చేయాల్సి వస్తుంది. అక్కడికి వెళ్ళి చేసుకోవడానికి ఇష్టపడట్ల మహిళలు. మేమేం పోతాం ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్కి లేదా PSCకి, మాకేం కాదు అనే ధైర్యం ఒకటి. కానీ అది అందుకని అవగాహన కల్పిస్తున్నాం. ప్రతి ఒక్కరు పరీక్షలు నిర్వహించుకోండి, ఉంటే మంచిది. లేకపోతే పెరిగిన తర్వాత వీటిని ఏం చేస్తున్నాం, ఒక ఈ 250 మంది స్పెషలిస్టులని 120 మంది సూపర్ స్పెషలిస్ట్ కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. వీళ్ళని సస్పెక్టెడ్ కేసెస్ ఏ ఉంటాయో దాన్ని మళ్ళీ కన్ఫర్మేషన్ కోసం పంపిస్తాం. కన్ఫర్మేషన్ టెస్ట్ అయిన తర్వాత ఈ టెర్షరీ హాస్పిటల్స్లో కానీ క్యాన్సర్ స్పెషల్ ట్రీట్మెంట్ ఇస్తున్న నెట్వర్క్ హాస్పిటల్స్లో కానీ ట్రీట్మెంట్కి పంపిస్తాం. దీనికి స్పెషల్ బ్రాండింగ్ పెట్టాం. 222 పేరుతో సపరేట్ వారింగ్ ఇది పెట్టాం. ఎవరైతే కన్ఫర్మ్ కేసెస్ ఉందో ఆశా వర్కర్ వచ్చి వాళ్ళని టెర్షరీ GGHలకు తీసుకెళ్తారు. బ్రాండింగ్ కూడా పెట్టాం. ఇంత అవగాహన కలిగిస్తున్నప్పటికి కూడా ఇంకా రావట్లేదు. అందుకనే నేను మీడియాని ప్రత్యేకంగా ఇవాళ కోరుతున్న విజ్ఞప్తి ఏంటంటే, దాంట్లో చెప్పేసాను, HPV ఆల్రెడీ చెప్పాను సార్ మళ్ళీ అంటే HPV యాక్షన్ అని చెప్తున్నారు. HPV 3,45,000 14వ బర్త్డే చేసుకున్న పిల్లలకి ఇచ్చాం. ఇంకా 1,90,00,000 కేసులు అదనంగా కేంద్రం ఇచ్చింది. మళ్ళీ అది అడ్మినిస్ట్రేట్ చేయడం కోసం స్కూళ్ళు మూస్తున్నాయి కాబట్టి ఇప్పుడు స్కూళ్ళు తెరిచిన తర్వాత ఈరోజు నిన్నటి నుంచి మళ్ళా 3 నెలలు పొడిగించింది. ఆ సెల్ఫ్ లైఫ్ కూడా దానికి తగినట్టు కూడా తీసుకోవడం జరిగింది. ఇంకా అంటే కొద్దిగా అవగాహన కల్పించడంలో మీడియా సహకారం. సార్ మీ ప్రభుత్వంలో ఎక్విప్మెంట్ కొనుగోలులో కొన్ని సంస్థలకి అడ్డగోలుగా ఫేవర్ చేస్తారని ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా లైఫ్ సేవింగ్ ఎక్విప్మెంట్ ఎక్కడ వెంటిలేటర్ లేవు చాలా చోట్ల. అయినా కూడా మీరు కొనుగోలు ప్రక్రియ ఎందుకు అదే చెప్తున్నారు. ప్రతి దాంట్లోకి విమర్శ దీంట్లో పోనవసరం లేదు. ఎందుకంటే ఒక్కొక్క రాష్ట్రానికి పక్క రాష్ట్రాలతో పోలుస్తుంటారు. ఒక్కో రాష్ట్రానికి ఒక రకమైన స్పెసిఫికేషన్స్ ఉంటాయి. ఒక్కొక్క కంపెనీ ఒక రకమైన రేటుకి ఇస్తుంటుంది. కాబట్టి ఇవన్నీ పరిగణలో తీసుకోవడమే జరుగుతుంది. కాబట్టి వార్తలో ఏదో వచ్చింది అందులో దానికి ఏదో అథెంటిక్ ఇన్ఫర్మేషన్ ఉంటే ఖచ్చితంగా దాని మీద ఆలోచిస్తాం. అందుకనే మొన్న కొన్ని వార్తాపత్రికలు వచ్చిన తర్వాత ఈ స్టేక్ హోల్డర్స్లో ఎవరైతే ఈ ఎక్విప్మెంట్ సప్లై చేస్తారో వాళ్ళందరితో కూడా స్థాయిలో సెక్రటరీ స్థాయిలో కూడా మీటింగ్ చేయడం జరిగింది. దాంట్లో వర్క్షాప్ నిర్వహించడం, వర్క్షాప్లో ఇవి ఉంటున్న ఇవేవైతే అప్రహెన్షన్స్ ఉంటున్నాయో వాటి మీద చర్చ జరగడం జరిగింది. వీటిని పూర్తిగా కేవలం మేము మాత్రమే యూనిలాటరల్ డెసిషన్ తీసుకోలే, స్టేక్ హోల్డర్స్ కూడా దీనికి ఇన్వాల్వ్ చేశాం. అటువంటి లీస్ట్ 0 టాలరెన్స్ ఉంటుంది. అవినీతి కానీ ఇంకో ఉదాసీనత మీద కానీ తీసుకోవాల్సిన చర్య ఖచ్చితంగా తీసుకుంటాం. అది తప్పు కరెక్ట్ అని తెలిసి చర్య తీసుకోవడం జరుగుతుంది. అయితే ఊరికి హీర్సే మీద మాత్రం మేము పోలేము. సార్ అది ఆల్రెడీ నిర్ణయం అయిపోయింది సార్. ఇప్పుడు అదే PPP మోడల్లో వాళ్ళు చేయాల్సి వస్తుంది. అది చేసినప్పుడు ఆ నిర్ణయం చేసినప్పుడు మనం అడ్డుకొని ఉండాల్సింది. నిర్ణయం అయిపోయింది ఆల్రెడీ. కొన్ని కాలేజీలు ఫంక్షనాలిటీలోకి వచ్చాయి. ఇప్పుడు దాన్ని బేస్ చేసుకుని ఇప్పుడు కొత్త వాళ్ళని శిక్షించడం, వాళ్ళు ఆల్రెడీ చదువుతున్న పరిస్థితి, విద్యార్థుల పరిస్థితి ఏమవుతుంది? కాబట్టి ఇది కొనసాగాల్సిన పరిస్థితి సార్. విలేకరుల సమావేశం ముగిద్దాము. ఎడమవైపు